దైవజనులందరకు, సువార్థికులకు, పరిచారకులకు, సేవకుల పిల్లలకు, సేవ చేయాలని ఆశపడుతున్న వారందరికీ కూడా ఆగ్గిండియా టీం నుంచి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యలో వాక్యం చెప్పడానికి నన్ను నిలబెట్టుకున్నందుకు నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తున్నాను. ఇక్కడ యా కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడానికి మా దర్శనాన్ని గుర్తించి మాకు ఇక్కడ ఈ సదస్సు నిర్వహించడానికి సహకరించిన దైవజనులు, అభిషేకులు, ప్రియులు పాస్టర్ అభిషేక్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆయా ప్రాంతాల నుంచి ఈ రోజున సమయాన్ని వెచ్చించి దేవుని వాక్యం కొరకు, దేవుని అభిషేకం కొరకు ఇక్కడికి చేరువచ్చిన మీ అందరి సేవా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి 2024వ సంవత్సరం జనవరి 3వ తేదీన ఈ ఆగ్గిండియా పాస్టర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభించాం. ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో ఈ కాన్ఫరెన్స్ మేము పెట్టడం జరిగింది. దేవుడు అన్ని చోట్ల ఆత్మకార్యాలు జరిగించారు. అండ్ ఇక్కడ దేవుని ఏర్పాటు చొప్పున, దేవుని సంకల్ప ప్రకారం ఈ రోజున ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశారు. దైవజనులు, ప్రవక్త నాయన్ జాషువా గారు, నేను ఇద్దరం కలిసి ఈ అనాయింటెడ్, అపాయింటెడ్ అండ్ గ్లోయింగ్ కాన్ఫరెన్స్ని చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఇద్దరిద్దరుగా కలిసి పరిచయం చేయాలి, ఇద్దరికంటే ఎక్కువగా అందరూ కలిసి పరిచయం చేయాలనేటువంటి ఒక థీమ్ తోటి ఈ కాన్ఫరెన్స్ ప్రారంభించడం జరిగింది. ఈ ఫ్యాన్ ఆపేనన్నా. కాబట్టి ఎంతి దినాల్లో సింగిల్గా మనం పరిచర్య చేయడం కంటే కూడా ఆత్మీయులతో కలిసి, ఆత్మల భారం కలిగిన వాళ్ళతో కలిసి, అభిషేకం కలిగిన వాళ్ళతో కలిసి, ప్రార్థనా పరులతో కలిసి నిస్వార్థంగా మనం పరిచర్య చేస్తే అనేక ఆత్మలను మనం దేవుని కొరకు సంపాదించవచ్చు. హల్లెలూయా. మనమందరం దేవుని ప్రతినిధులుగా పనిచేస్తున్నాం. వి ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన పేరు కోసమో, మన ప్రఖ్యాత కోసమో, మన ఎస్టాబ్లిష్మెంట్ కోసం మనం చేయట్లేదు, కానీ దేవునికి కొంతమందిని అప్పగించాలి. సాతాను చేతుల్లో ఉన్న వారిని విడిపించి వారిని దేవుని చేతుల్లో పెట్టడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఆ పని మనం చేస్తున్నాం. అది నేను అప్పగించినా, మీరు అప్పగించినా, ఎవరు చేసినా అందరి ఆత్మలు దేవుని చేతికి అప్పగించబడాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నాది అనే ఫీలింగ్ మనం పెట్టుకోకుండా మనది, మన దేవునిది, మన తండ్రిది అనేటువంటి ఒక యునైటెడ్ ఫీలింగ్తో కలిసి మనం పరిచయం చేయగలిగితే శత్రువు భయపడతాడు. వాడు భయపడిన వెంటనే మనకు విజయం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. మనం సేవలో విజయాన్ని పొందుకోవాలంటే మొదటగా మన సేవను బట్టి, మన సేవా విధానాన్ని బట్టి శత్రువు భయపడాలి. శత్రువు భయపడ్డాడు అంటే మనం విజయం పొందుకున్నట్టే. విరోధి వాడు భయపడ్డాడు అంటే మనం విజయాన్ని పొందుకున్నట్టే. హల్లెలూయా. మనం భయపడితే మన విరోధి మన మీద హెచ్చుగా ఉంటాడు. కానీ మనం ధైర్యంగా దేవుని కోసం నిలబడితే దేవుడు మన శత్రువులను మన కాళ్ళ క్రింద పెట్టి దేవుని రాజ్యవ్యాప్తిలో మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. ఇదంతా దేవుని కోసం మనం చేస్తున్నాం. దేవుని కోసం బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు, దేవుని పని కోసం బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఏ కేటగిరీ అంటే దేవుని పని కోసం బ్రతికే కేటగిరీ మనం. హల్లెలూయా. దేనికోసం బ్రతుకుతున్నాం మనం? ఆయన పని కోసం బ్రతుకుతున్నాం. ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో, కానీ దేవుడు ఎందుకు మనల్ని కోరుకున్నాడు అంటే ఆయన మనల్ని నమ్మాడు కాబట్టి మనకు బాధ్యతను అప్పగించాడు. గాడ్ సెలక్షన్ ఈజ్ నెవర్ రాంగ్. దేవుడు అన్నడు కూడా ఆయన ఎంచుకునేటువంటి విషయంలో తప్పిదం చేయడు. కొంతమంది అంటారు, దేవుడు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు, అలాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని, గొప్ప గొప్ప వాళ్ళని, అర్హత కలిగిన వాళ్ళని, యోగ్యత కలిగిన వాళ్ళని ఎంచుకోవచ్చు కదా అని కొంతమంది అనుకుంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే జ్ఞానులను సిగ్గుపరచడం కోసం, చెప్పండి, ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని సెలక్షన్ ఎలా ఉంటుందంటే చాలా యూనిక్గా ఉంటుంది. మీ ఫ్యామిలీలో చాలామంది సేవలో ఉండకపోవచ్చు, కానీ మీరు ఈ తరంలో సేవలోకి వచ్చారు అంటే దేవుని బలమైన ప్రణాళిక మీ మీద ఉంది, దేవుని బలమైన ఉద్దేశం మీ మీద ఉంది, దేవుని బలమైన ఏర్పాటు మీ మీద ఉంది. మీ ద్వారా దేవుడు కొన్ని చేయించుకోవాలనుకుంటున్నాడు. మిమ్మల్ని దేవుడు తన శక్తితో నింపాలనుకున్నాడు, తన ఆత్మతో నింపాలనుకున్నాడు. మిమ్మల్ని ఒక సైనికుడిగా, సైనికురాలుగా చేయాలని, తన రాజ్యవ్యాప్తిలో వాడుకోవాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి మిమ్మలను కోరుకున్నాడు, మిమ్మలను ప్రత్యేకపరిచాడు, మీకు పని అప్పగించాడు, మీకు సామర్థ్యం ఇచ్చాడు. మిమ్మలను ఈ తరములో ఆయన కొరకు ఒక పాత్రగా వాడుకుంటున్నాడు.
దేవుడు పని ఇవ్వకపోతే మనం పని చేయలేం. దేవుడు మనలను పిలుచుకోకపోతే మనం పనికి వెళ్ళలేం. హల్లెలూయా. మన భారతదేశంలో పరిస్థితులు చాలా వ్యతిరేకంగా మారుతున్నాయి. అంతా మన మంచికే. మనలో రోషం పెరుగుతుంది, మనలో భారం పెరుగుతుంది, మనలో పోరాటం పెరుగుతుంది. హల్లెలూయా. శత్రువు చెలరేగుతున్నాడు అంటే మనలో దేవుడు పెట్టిన అభిషేకాన్ని వాడవలసిన సమయం వచ్చింది. మనలో దేవుడు పెట్టిన ఆ ఫైర్ని వాడవలసిన సమయం వచ్చింది. ఎంత దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో ఎవరైతే అగ్ని చేత నింపబడి పరిచయం చేస్తారో ఆ అగ్ని ముందు శత్రు ప్రభావాలు కాలిపోతాయి. హల్లెలూయా. అయితే సేవలోకి వచ్చిన తర్వాత నిరాశపడే పరిస్థితులు ఎక్కువ వస్తాయి, నిరుత్సాహపడే పరిస్థితులు ఎక్కువ వస్తాయి. ఏదో చేయాలనుకుంటాం, కానీ దానికి క్వైట్ ఆపోజిట్గా మన పరిస్థితులు ఉంటాయి. మన కుటుంబమే మనకి చాలా వ్యతిరేకంగా ఉంటారు. మనం ఏదో చేద్దాం అనుకుంటాం దేవునికి, కానీ మన దగ్గర స్తోమత ఉండదు. చెయ్యాలనుకున్న వాడి దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులున్న వాడికి చేయాలని ఆశ ఉండదు. ఇలాంటి మల్టీ సర్కమ్స్టాన్సెస్లో మనం ఉన్నాం. తలాంతులు కలిగిన వాళ్ళకి, వరాలు కలిగిన వాళ్ళకి అవకాశాలు రావు, కానీ ఏ తలాంతులు లేని వాడికి, ఏ వరం లేని వాడికి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ల మీద మెసేజ్ చెప్పే అవకాశం వచ్చేస్తుంది. కానీ ఒకటే జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నీకు పని అప్పగించాడు. ఒక టైం వచ్చినప్పుడు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఒక టైం వచ్చినప్పుడు అనేక మందికి దీవెనకరంగా నిన్ను మారుస్తాడు. ఈ లోపు నలగాలి, ఈ లోపు మనము శోధించబడాలి, ఈ లోపు మనం పరీక్షించబడాలి, ఈ లోపు మనమంతా కూడా మనలను మనము దేవుని కోసం పరిపూర్ణంగా అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఎవరైతే దేవునికి సంపూర్ణంగా తమ జీవితాలు అప్పగించుకుంటారో వారికి దేవుడు కొత్త కొత్త బాధ్యతలు అప్పగిస్తాడు. హల్లెలూయా. సేవ ఎప్పుడు కూడా రెండు రకాల మనస్తత్వంతో చేయకూడదు. మధ్యలో విడిచిపెట్టేద్దాం, లేకపోతే ఏదైనా కష్టం వస్తే మానేద్దాం, వేరొక ఆప్షన్ ఉంది, నాకు వేరొక వ్యవసాయం ఉంది, వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉంది, ఏదో పని చేసుకుంటాను, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అనేటువంటి డ్యూయల్ మైండ్ సెట్ తోటి, రెండు రకాల మనస్తత్వంతో సేవ చేస్తే ఆ సేవ సఫలీకృతం అవ్వదు. పౌలు చెప్పినట్లుగా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఆయన పని నేను చావైనా కోరుకుంటాను తప్ప సేవను వదిలిపెట్టను, పరిచర్ను వదిలిపెట్టను, దేవుని కొరకే బ్రతుకుతాను, అవసరమైతే దేవుని కోసం చనిపోతానని ఎంతమంది అయితే ఒక సమర్పణలోకి వస్తారో వారిని దేవుడు బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. మనం ఇంకా ఇంకా దేవునిలో ఎదిగేవారుగా, సేవలో ఎదిగేవారుగా, పరిచర్లో ఎదిగేవారుగా ఉండాలి. ఆమేన్. ఎలా అంటే ఇంకా దేవుని మీద మనకి పిచ్చి ప్రేమ రావాలి. దేవుని మీద పిచ్చి ప్రేమ ఉంటేనే మనం పిచ్చి పిచ్చిగా ఆయన కోసం పరుగులు పెట్టగలం. దేవుని మీద ప్రేమ లేకపోతే పరిచర్య చేయలేం. హల్లెలూయా. ప్రజల మీద ప్రేమ లేకపోతే పరిచర్య చేయలేం. మన ఆత్మలను రక్షించాలి అంటే ఆ ప్రజలను మనం ప్రేమించగలగాలి. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు. కారణం ఏంటంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమతో పాపులమైన మనలను ఆయన రక్షించాడు. మనం కూడా బయట చాలామంది ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు, వ్యసనపరులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, త్రాగుడికి బానిసైన వాళ్ళు ఉన్నారు, ఇంకా భయంకరంగా జూదాలకు బానిసైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ప్రేమించగలిగితేనే వాళ్ళని రక్షించడం కోసం మనం భారం తెచ్చుకుంటాం. మనము వాళ్ళని ద్వేషిస్తే ఇంకెప్పుడు రక్షిస్తాం? మనం వాళ్ళని అసహించుకుంటే ఇంకెప్పుడు రక్షిస్తాం వాళ్ళని? అందుకే ఎవరిని మనం ద్వేషించకూడదు, ఎవరిని మనం అసహించుకోకూడదు, ఎవరి చావు మనం కోరుకోకూడదు, అందరి మార్పు మనం కోరుకోవాలి. హల్లెలూయా. ఈవెన్ మతోన్మాదులు కూడా, మత విద్వేషకులు కూడా వాళ్ళ చావు మనం కోరుకోకూడదు, వాళ్ళ చేంజ్ మనం కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ మరణం కాదు మనం కోరుకోవాల్సింది, వాళ్ళ మార్పు కోరుకోవాలి. సౌలు సంఘాన్ని భయంకరంగా హింసిస్తున్నప్పుడు మేబీ కొంతమంది ఇట్లాంటి వాడు చచ్చిపోతే సేవ బాగా జరుగుతుందని కోరుకుని ఉండొచ్చు. ఆనాడు ఆదిమ సంఘంలో చాలా బ్రూటల్గా, చాలా కిరాతకంగా హింసిస్తున్నాడు, చాలా బాధ పెడుతున్నాడు, చాలా ఆటంకంగా ఉన్నాడు సేవకి, చాలా అభ్యంతర కారణంగా ఉన్నాడు. ఈ సౌలు అనేవాడు లేచిపోతే సేవ చాలా సాఫీగా జరుగుద్దని సౌలు మరణించాలని మేబీ కొంతమంది కోరుకుని ఉండొచ్చు. కానీ దేవుడు సౌలును చంపాడా? నో, సౌలును మార్చాడు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే హింసించాడో, ఏ వ్యక్తి అయితే దూషించాడో, ఏ వ్యక్తి అయితే చంపాలనుకున్నాడో అదే వ్యక్తిని దేవుడు కలుసుకున్నాడు, అదే వ్యక్తిని దేవుడు దర్శించాడు, అదే వ్యక్తితో దేవుడు మాట్లాడాడు, అదే వ్యక్తిని తన సంఘము కొరకు, తన ప్రజల కొరకు దేవుడు నిలబెట్టుకున్నాడు.
ఎవరి చావు మనం కోరుకోవద్దు. ఆమేన్. మనం అనుకుంటాం కదా, స్టేట్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో కొంతమంది ఉన్నారు, వీళ్ళు పోతే శని వదిలిపోద్ది, దరిద్రం వదిలిపోద్ది. నో, వాళ్ళలో ఉన్న స్వభావం చచ్చిపోవాలి. వాళ్ళలో ఉన్నటువంటి ఆ పిచ్చి, ఆ సైతాన్ని ఏదైతే పిచ్చి పెట్టాడో, మత పిచ్చి, కుల పిచ్చి, రాజకీయ పిచ్చి, ఆ పిచ్చి చావాలని మనం ప్రార్థన చేస్తే వాళ్ళే దేవుని కోసం సాక్షులుగా బ్రతుకుతారు. ఎంతోమంది మారుతున్నారండి. వాళ్ళ నక్సలైట్లు మారుతున్నారు, ప్రైజ్ ది లార్డ్. ఉగ్రవాదులు మారుతున్నారు, మతోన్మాదులు మారుతున్నారు, హింసించిన వాళ్ళు మారుతున్నారు. ఎందుకో తెలుసా? రహస్యంగా చాలా మంది విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ మార్పు కోసం. హల్లెలూయా. ప్రసంగం చెప్పేవాళ్ళు పబ్లిక్లో కనపడతారు, కానీ ప్రార్థన చేసేవారు దేవుడికే కనపడతారు. అలా చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మన దేశంలో వ్యతిరేకతల మధ్యలో కూడా సేవ విస్తరిస్తూ ఉంది. అనేక మంది విజ్ఞాపన చేయటం బట్టే మన దేశంలో అనేక మంది మతోన్మాదులు మారుతున్నారు, అనేక మంది దేవుని చేతిలో సాధనాలుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా. మీ ప్రాంతాల్లో ఎవరైతే మీ చర్చికి అగెనిస్ట్గా ఉన్నారో, మీ పరిచర్కి అగెనిస్ట్గా ఉన్నారో, వీడు పోతే బాగుండని కోరుకోవద్దు, వీడు మారాలని కంకణం కట్టుకుని ప్రార్థన చేయండి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళే వచ్చి మీకు పరిచారకులుగా మారాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. వాళ్ళే వచ్చి మీ మందిరంలో చాపలు వేయాలని ప్రార్థన చేయండి. వాళ్ళే వచ్చి మీ మందిరంలో మైక్ సిస్టమ్ పెట్టాలని ప్రార్థన చేయండి. వాళ్ళే వచ్చి మీటింగ్లు పెట్టడానికి స్టేజ్ వేయాలని ప్రార్థన చేయండి. వాళ్ళే వచ్చి మీటింగ్లకి వాల్ పోస్టర్లు అతికించాలి, ఫ్లెక్స్లు కట్టాలని ప్రార్థన చేయండి. అలా మీరు ప్రార్థన చేస్తే నేను నమ్ముతున్నాను, దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, సహనం కలిగిన వాడు. ఒక్క మాటతో ఈ ప్రపంచాన్ని లేపేయచ్చు ఆయన. ఎస్ఆర్నో. ఇంకా ఎందుకు ఉంచాడు? ఓపిక పడుతున్నాడు. మారతారేమో, ఛాన్స్ ఇద్దాం. ఆ మనసు మనలో రావాలి, దీర్ఘశాంతం. అది మనం క్యారీ చేయాలి. ప్రభా వాణ్ణి లేపే ప్రభా, వీణి లేపే ప్రభా, అడ్రస్ లేకుండా చేసే ప్రభా. మనం పోరాడేది వాళ్ళతో కాదు, వాళ్ళలో ఉన్న దురాత్మలతో. హల్లెలూయా. వాళ్ళని కొన్ని ఆవహించాయి, వాళ్ళని కొన్ని స్పిరిట్స్ కంట్రోల్లో తీసుకున్నాయి. ఆ స్పిరిట్స్ని మనం బంధించగలగాలి. వాళ్ళలో ఏలుబడి చేస్తున్న ఆ దయ్యపు శక్తుల ప్రభావాన్ని ప్రార్థన ద్వారా మనం బంధించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనకు మించిన గొప్ప ఆయుధం ఏది లేదు ప్రియులారా. హల్లెలూయా. ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది. అది కుటుంబంలోనైనా, సేవలోనైనా, సమాజంలోనైనా, దేశంలోనైనా, ఎక్కడైనా ప్రార్థన మాత్రమే పరిస్థితులు మార్చగలుగుతుంది. మనమేమో ఫోన్ చూసి యూట్యూబ్లో పలానా చోట దాడి జరిగిందంట, పలానా చోట అటాక్ చేశారంట, పలానా చోట అని మొత్తం యూట్యూబ్ అంతా చూసి, ఫేస్బుక్ అంతా చూసి మనం భయం పెంచుకుంటున్నాం. నేను అంటున్నా, మనలో పెరగాల్సింది భయము కాదు, భారం పెరగాలి, బాధ్యత పెరగాలి, రోషం పెరగాలి. నా దేశం రక్షించబడాలి, నా ప్రాంతం రక్షించబడాలి. ఎవడును ఏ విధము చేత నేను నశించి నరకానికి వెళ్ళకూడదు. అందరూ సువార్తకు విధేయులై రక్షణ పొందాలని నీ పరిధిలో నీవు, నా పరిధిలో నేను పని చేస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రజల పక్షంగా, దేవుని పక్షంగా, నిస్వార్థంగా, పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా, డబ్బు ఆశించకుండా, దేవుని కోసం జెన్యూన్గా మనం నిలబడగలిగితే మనలోంచి దేవుడు ప్రభావాన్ని విడుదల చేస్తాడు, మనలోంచి దేవుడు శక్తిని విడుదల చేస్తాడు. మన ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగించుకున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొడుతుండగా ఇప్పుడే మీ తలల మీదకి ఒక గొప్ప మహిమ మేఘము దిగువచ్చును గాక. మీ హృదయాలు నిబ్బరంతో నిండును గాక. మీ హృదయములు ధైర్యంతో నింపబడును గాక. రోషం పెరుగును గాక, భారము పెరుగును గాక, మీలో మంట పెరుగును గాక, మీలో అగ్ని పెరుగును గాక. మిమ్మల్ని దేవుడు ఈ తరములో ఒక అగ్ని కణముగా వాడుకోండు గాక, ఒక గంట గొట్టలుగా వాడుకోండు గాక, ఒక పదునైన కట్నంగా వాడుకోండు గాక. యేసు నామములో మీ అభిషేకం పదును పెట్టబడును గాక, మీ సమర్పణ పదును పెట్టబడును గాక, మీ రోషం పదును పెట్టబడును గాక, మీ విశ్వాసం పదును పెట్టబడును గాక. మీ పాదాల్లోంచి, మీ నరాల్లోంచి, మీ కండరాల్లోంచి ఇప్పుడే క్రీస్తు రక్తము ప్రవహిస్తూ దేవుని కొరకు మీరు నిస్వార్థంగా నిలబడేటువంటి ఒక సమర్పణకు వచ్చుదురు గాక. హల్లెలూయా. నీ వల్ల కాదు అంటే నిన్ను దేవుడు కోరుకునేవాడు కాదు, నీ వల్ల జరుగుతుంది కాబట్టి దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలోంచి న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 1వ వచనం. జడ్జెస్ చాప్టర్ 6 వర్సెస్ 1. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించును. నెక్స్ట్ 6వ వచనం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు ఆయన దృష్టికి దోషులైనప్పుడు, ఇప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడు అంటే మిద్యానీయులకు ఆయనే అప్పగించేశాడు. ఎన్ని సంవత్సరాల పాటు? 7 years. ఎప్పుడైతే ప్రజలు దేవునికి వ్యతిరేకంగా వెళతారో, తిరుగుబాటు చేస్తారో, ఆయన మాట వినకుండా వెళతారో, వారు ఖచ్చితంగా కొన్ని కష్టాల్లో చిక్కుకునే విధంగా దేవుడు పరిస్థితులు అనుమతిస్తాడు. అండ్ స్పెషల్గా ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల ప్రజలు ఏం మిస్టేక్ చేసినా వెంటనే దేవుడు వాళ్ళని శత్రువుకి అప్పగించేవాడు. అయితే ఆ శ్రమల మధ్యలో వాళ్ళు మిక్కిలి హీనదశకు వచ్చేసి దేవునికి వాళ్ళు మొరపెట్టారు. హల్లెలూయా. 7వ వచనం, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల వద్దకు ప్రవక్తనొకని పంపెను. దేవునికి స్తోత్రం. బాధలలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి, కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరికి, మిక్కిలి హీనదశలో ఉన్న ప్రజల దగ్గరికి వారు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు అంటే ఒక ప్రవక్తను పంపించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వారితో ఎలాగూ ప్రకటించను, ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చిందని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చుతుని, మీ దేవుడు నేను యెహోవాను నేనే, మీరు అమోరీయుల దేశమున నివసించున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. ఈ ప్రవక్త ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీకు ఈ రోజున ఈ స్థితి రావడానికి కారణం ఏంటంటే మీరు దేవుని మాట వినలేదు. ప్రవక్త చేసే పని ఏంటంటే అసలు ఆ సమస్య రావడానికి రీజన్ ఏంటో, కాజ్ ఏంటో చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ప్రవక్త చేసే పని ఏంటి? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ కష్టం ఎందుకు వచ్చింది, ఆ నష్టం ఎందుకు వచ్చింది, ఆ హీనదశ ఎందుకు వచ్చింది, ఎందుకు మిద్యానీయుల చేతులకు వెళ్ళిపోయారు, ఎందుకు వారు మీకున్నదంతా దోచుకున్నారు, ఎందుకు మీ పరిస్థితులన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా మారిపోయినాయంటే మీరు దేవుని మాట వినలేదని. ఆ ప్రాబ్లంకి అసలు కాజ్ ఏంటో, రీజన్ ఏంటో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ ఏం జరిగింది? 11వ వచనం, యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకీయ వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా. ఇప్పుడు ప్రవక్త చేయవలసిన పని ప్రవక్త చేసి వెళ్ళిపోయాడు. అసలు మీకు ఈ సమస్య ఎందుకో, మీకు ప్రాబ్లం ఎందుకో చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు. అండ్ ఆ తర్వాత జరిగింది ఏంటంటే దేవుని దూత వచ్చి ఎవరిని కలుసుకున్నారు అంటే గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోన్ని కలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్. ఇప్పుడు ప్రవక్త వచ్చి ప్రాబ్లం ఎందుకు వచ్చిందో వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు దేవుని దూత వచ్చి ఆ ప్రాబ్లం ఎవరి ద్వారా సాల్వ్ అవుద్దో వారిని కలుసుకున్నాడు. అర్థమైతే ఆమేన్ చెప్పండి. ఆ పాయింట్ అర్థమైందా? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ప్రాఫిట్? ప్రవక్త వచ్చి ఏం చేశాడు? అసలు ఎందుకు వచ్చింది మీకు ఈ పరిస్థితి, దానికి కారణం ఏంటో చెప్పేసి ఇప్పుడు దేవుని దూత వచ్చి ఎవరిని కలుసుకున్నాడు? గిద్యోన్. ఎందుకంటే ఆ సమస్యలోంచి పరిష్కారాన్ని తీసుకొచ్చే వ్యక్తి గిద్యోన్ అని ఆ సొల్యూటర్ దగ్గరికి దేవుని దూత వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని దూత వచ్చి మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్. 12వ వచనం, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పగా. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు ప్రవక్త, దేవుని దూత? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. గిద్యోనికి పేరు లేదా? పేరుంది, యోవాషు కుమారుడైన గిద్యోను. కానీ ఎలా సంబోధిస్తున్నాడు దేవుని దూత? పరాక్రమము కలిగిన. అంటే గిద్యోనులో ఏముంది? పరాక్రమం ఉంది, బలం ఉంది. కానీ వ్యక్తి ఏం చేస్తున్నాడు? గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడు. దేవుడు ఆల్రెడీ గిద్యోన్లో క్యాపబిలిటీ పెట్టాడు, కెపాసిటీ పెట్టాడు, ఆ అనాయింటింగ్ పెట్టాడు, ఆ పవర్ పెట్టాడు, ఆ ఫైర్ పెట్టాడు. కానీ అంత పరాక్రమం కలిగిన వాడు, అంత బలము కలిగిన వాడు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, ప్రజలు పడుతున్నటువంటి దురవస్థను బట్టి తనేం చేస్తున్నాడు అంటే గానుగు చాటుకు వెళ్ళి గోధుమలను, అంటే ప్రజల కొరకు నిలబడాల్సినంత పరాక్రమము కలిగిన వాడు తన కొరకు మాత్రమే నిలబడుతున్నాడు. ప్రజలందరూ పక్షంగా నిలబడి వారికి విడుదల కలిగించేటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తి కేవలం తన కోసమే తను పని చేసుకుంటున్నాడు.
ఆ పాయింట్ అర్థమవుతుందా? తనలో దేవుడు ఎంత క్యాపబిలిటీ పెట్టాడంటే ప్రజలందరినీ కూడా ఆ మిద్యానీయుల చేతుల నుంచి విడిపించేంత పరాక్రమం దేవుడు పెట్టాడు, అంత బలం దేవుడు పెట్టాడు. వాళ్ళందరికీ ఉపయోగపడాల్సిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? కేవలం తనకు మాత్రమే ఉపయోగపడేలాగా గానుగు చాటున గోధుమలను. ఈ రోజున చాలా మందులు అదే జరుగుతోంది. చాలా మంది సేవకుల్లో, సేవకురాళ్ళల్లో, సువార్థికుల్లో వాళ్ళని అనేక మందికి దీవెనకరంగా చేయాలని, అనేక ఆత్మలను రక్షించే విధంగా వాడుకోవాలని వారి వారి సామర్థ్యమును బట్టి దేవుడు వాళ్ళకు కొన్ని వరాలు ఇస్తున్నాడు, కొన్ని ప్రత్యేకమైన తలాంతులు ఇస్తున్నాడు. కానీ వాళ్ళు దాన్ని బయటకు తీసుకురావట్లేదు, ఆ పరాక్రమమును బయటకు తీసుకురావట్లేదు, ఆ బలాన్ని బయట వాడలేకపోతున్నారు, ఆ అభిషేకాన్ని వాడలేకపోతున్నారు, ఆ వరాలు వాడలేకపోతున్నారు. వై? ఎందుకు అంటే చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల హృదయంలో భయం ఏర్పడి దేవుడు వారిలో ఏది పెట్టాడో దాన్ని బయటకు తీసుకొచ్చి దేవుని కొరకు, ప్రజల కొరకు దాన్ని వాడలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఫియర్, భయం ఏం చేస్తుందంటే నీలో ఉన్న బలాన్ని అణిచివేస్తుంది. భయం ఏం చేస్తుందంటే నీలో ఉన్న పరాక్రమాన్ని అణిచివేస్తుంది. భయం ఏం చేస్తుందంటే నీలో ఉన్న రోషాన్ని అణిచివేస్తుంది. భయం ఏం చేస్తుందంటే నీలో ఉన్న అగ్నిని చల్లార్చేస్తుంది. భయం ఏం చేస్తుందంటే నువ్వు ఒక చేపగాని వాడిగా చూసుకునేలా చేస్తుంది. ఈ రోజున మన భారతదేశంలో ఏమి ఆవరించింది చెప్పండి? భయం ఆవరించలేదా? రూల్స్, రెగ్యులేషన్స్, పార్టీలు, పాలిటిక్స్, ఎన్ని వార్తలు, ఎన్ని డిబేట్స్, తెగించేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇదంతా జరుగుతుందో తెలుసా? పరాక్రమము కలిగిన వాళ్ళని, బలము కలిగిన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వారు పబ్లిక్ అవ్వకుండా, వారు గానుగు చాటుకు వెళ్ళి ఇక సేవ వద్దు, సువార్త వద్దు, మందిరం వద్దు, పరిచర్య వద్దు, ఆత్మలొద్దు, ఏదో పని చేసుకుని మనల్ని మనం పోషించుకుందాం, ఏదో పని చేసుకుని మన కుటుంబాన్ని మనం పోషించుకుందాం అని ఆ గానుగు చాటుకి వాళ్ళని భయంతో లాక్కెళ్లే విధంగా శత్రు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో వార్తలు విని చాలామంది వాళ్ళు భయపడిపోతున్నారు. అయ్యో బాబోయ్, సేవ ఇంకా కష్టమేమోనండి, సువార్తకి వెళ్తే కష్టమేమోనండి, అయ్యో పరిచర్య కష్టమేమోనండి, ప్రవీణ్ పగడాల గారిని ఏం చేశారు? చంపేశారు. మేము ఒంటరిగా చాలా ప్రాంతాలు వెళ్తున్నాం, మమ్మల్ని కూడా చంపేస్తారేమో. ఫియర్, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, భయపెట్టే ఆత్మ. ఆ భయం నీలో ఉన్న బలాన్ని అణిచివేస్తుంది. రబల రగర షందన. ఒక వ్యక్తి భయముతో నింపబడనప్పుడు బలముతో నింపబడి బలమైన కార్యాలు చేస్తాడు. కానీ ఎప్పుడైతే భయానికి అవకాశం ఇస్తారో, భయపడ్డానికి చిన్న రూమ్ ఇస్తారో, వాళ్ళు స్లోగా చాటుకి వెళ్ళిపోతూ ఉంటారు, పబ్లిక్ అవ్వలేరు. అంతకుముందు వారికి చాలామంది పబ్లిక్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు, అంతకుముందు వారికి పబ్లిక్లో సువార్త చెప్పేవాళ్ళు, పబ్లిక్గా రోషంగా పాపాన్ని ఖండించేవాళ్ళు. కానీ భయం ఎప్పుడైతే అంటారో ప్రసంగాల శైలి మారిపోద్ది, పరిచర్య శైలి మారిపోద్ది, ఇంకా సెల్ఫ్ ప్రొటెక్షన్ అనమాట, డిఫెన్స్ అనమాట. కానీ దేవుడు అలా పిలవలేదే మనల్ని. హల్లెలూయా. ఆనాడు ఉన్న రోషం ఏనాటికైనా ఉండాలి మనలో, ఆనాడు ఉన్న మంట ఏనాటికైనా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ మనలో ఇంకా రోషం పెరగాలి, మనలో భారం పెరగాలి, మంట పెరగాలి. దేవుని కోసం ఇంకా మనం రగిలిపోవాలి. శత్రువే రెచ్చిపోతుంటే మనం రెచ్చిపోవద్దా? హల్లెలూయా. వాడే తెగిస్తూ ఉంటే మనం తెగించొద్దా? ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. వారిలో ఉన్నవాడు గొప్పవాడా, మనలో ఉన్నవాడు గొప్పవాడా? వారిలో పని చేస్తున్నవాడు గొప్పవాడా, మనలో పని చేస్తున్నవాడు గొప్పవాడా? వాళ్ళ ముందు మనం నిలవలేమా, మన ముందు వాళ్ళు నిలవలేరా? మన ముందు వాళ్ళు నిలవబడకుండా ఉండాలి అంటే ముందు వాళ్ళ ముందు మనం నిలబడాలి. మనం దాక్కుంటే ప్రభువా నా పరిస్థితి నీకు తెలుసు కదా ప్రభా, చిన్న పిల్లలు ప్రభా, ఇదివరకు అట్లాగ ఇంకెళ్ళలేదు ప్రభా సేవకి. నో, గానుగు చాటుకు వెళ్ళొద్దు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎక్కడ సేవ చేయమన్నాడో, చావైనా రేవైనా అక్కడే సేవ చేయి. ఒక మాట అడుగుతా వినండి. ఏదో రోజు మనం చావాలా లేదా? బీపీలతో చావటం ఎందుకు, షుగర్తో చావటం ఎందుకు, గ్యాస్తో చావటం ఎందుకు, హార్ట్ అటాక్తో చావటం ఎందుకు, కిడ్నీలు ఫెయిల్ అయ్యి చావటం ఎందుకు? అదేదో క్రీస్తు కోసం అపసాక్షులు అయిపోదాం. బిగ్గరగా చప్పలోడు దేవుని నామాన్ని మహిమపద్దాం. మన మరణం కూడా దేవునికి మహిమ తీసుకురావాలి. హల్లెలూయా. నా చావు మూలముగానైనా సరే, నా బ్రతుకు మూలముగానైనా సరే క్రీస్తు నా యందు ఘనపరచబడాలి. హల్లెలూయా. నువ్వు చావుకే తెగిస్తే ఏ పార్టీకి భయపడవు, నువ్వు చావుకే తెగిస్తే ఏ చట్టానికి భయపడవు, నువ్వు చావుకే తెగిస్తే భయం అనేది నీ జీవితం దరిదాపులోనికి రాదు. హల్లెలూయా.
మనం చచ్చిపోయాం అనుకోవాలి. ఆమేన్. మనం చచ్చిపోయాం. ఇక నువ్వు జీవించేవాడును ఆయన, ఏదైతే ఆయనకి అవుద్ది. ఆమేన్. ఇప్పుడు సౌలు సంఘం అంతా హింసిస్తున్నాడు, కానీ యేసయ్య ఏం మాట్లాడాడు దమస్కు మార్గంలో? సౌలా సౌలా, నా సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావు అన్నాడా? అంటే సంఘాన్ని హింసిస్తే, సేవకుని హింసిస్తే, సేవకురాలు హింసిస్తే, అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ఏదో ఒక పాత్రలో ఉన్నాం అంతే, లోపల ఉన్నది ఆయనే చూసుకుంటాడు. జస్ట్ మనం నిలబడితే చాలా ఆయన నామం పక్షంగా, జస్ట్ పని చేస్తే చాలా ఆయన నామం పక్షంగా. హల్లెలూయా. నిన్ను ఎక్కడ పుట్టించాలో దేవునికి తెలుసు, నిన్ను ఎవరికి పుట్టించాలో దేవునికి తెలుసు, నిన్ను ఏ తారీఖున సేవకు పిలుచుకోవాలో దేవునికి తెలుసు, నిన్ను ఏ ప్రాంతానికి సేవకు పంపించాలో దేవునికి తెలుసు, నీకెన్ని తలాంతులు ఇచ్చి వాడుకోవాలో దేవునికి తెలుసు, నిన్నెంతకాలం సేవలో వాడుకోవాలో కూడా దేవునికి తెలుసు. నీ టైం ముగించబడేదాకా శత్రువు నిన్ను ముట్టలేడు. ఆమేన్. ప్రాణ భయము చచ్చునుగాక. హల్లెలూయా. నా ఆశ ఒకటే, ఎక్కడి నుంచి మనం అందరం కూడా చచ్చిపోయి తిరిగి పునరుద్ధానపు శక్తిని పొందుకుని, నేనేం కాదుగా, నాకేమవదు, నేను ధైర్యంగా వెళ్ళిపోతా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంత పరాక్రమము కలిగి ఉన్నాడు అంటే, ఎంత బలము కలిగి ఉన్నాడంటే, మిద్యానీయుల చేతిలోంచి విడిపించగలిగేంత క్యాపబిలిటీ దేవుడు తనలో పెడితే మన స్వార్థం తాను చూసుకుంటున్నాడు వెళ్ళి. నేను అంటున్నాను పిల్లరా, చుట్టూ చాలామంది నశించిపోతున్నారే. యవనస్తులు చిన్న వయసులో త్రాగుడికి, ప్రేమ అని చెప్పి, వ్యభిచారం అని చెప్పి, జారత్వం అని చెప్పి పాడైపోతున్నారే. చాలామంది వాళ్ళ లోకంలో తిరుగుతున్నారే. మనలో భారం రావట్లేదా? మనలో రోషం రావట్లేదా? చీ అనుకోకూడదు ఎవరిని. వేశ్య గృహాలను చూసి కూడా మనం చీ అనుకోకూడదు. వాళ్ళ కోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి మారాలని. వేశ్యలు కూడా విశ్వాసులుగా మారాలి. ఆమేన్ చెప్పండి. ఎవరు మారాలి? వేశ్యలు కూడా. మీకు ఎక్కడ ఏది బ్రాందీ షాప్ కనపడితే యేసునామలి బ్రాందీ షాప్ క్లోజ్ అయిపోవును గాక, యేసునామల థియేటర్ క్లోజ్ అయిపోవును గాక, యేసునామల ప్యాకెట్ స్థావరాలు క్లోజ్ అయిపోవును గాక, యేసునామలో క్రికెట్ బెట్టింగ్స్ ఆగిపోవును గాక అని మీరు విశ్వాసంతో అలా పలికి వెళ్ళిపోండి. ఖచ్చితంగా దాని ఫలాన్ని మీరు చూస్తారు. దేవుని రాజ్యం కట్టబడును గాక, సువార్త వ్యాపించును గాక, పరిచర్య విస్తరించును గాక, మందిరాలు లేని చోట మందిరాలు కట్టబడును గాక, సువార్త లేని ప్రాంతాలకు సువార్త వ్యాపించును గాక. హల్లెలూయా. 2 పనుల కోసం మనల్ని పిలుచుకుంటాడు దేవుడు. 1, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. 2, రక్షించబడిన వారిని ఆయన రాకడ కోసం పరిశుద్ధంగా తయారు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నశించిపో వాళ్ళని ఏం చేయాలి? రక్షించాలి. రక్షించబడిన వాళ్ళని ఏం చేయాలి? ఆయన రాకడ కోసం పెళ్లి కూతురుగా తయారు చేయాలి. ఇన్ని బాధ్యతలు ఉన్నాయి మన మీద. హల్లెలూయా. అయ్యి బాబోయ్ నాకు భయం అండి, అయ్యి బాబోయ్ నాకు సిగ్గండి, నాకు రాదండి, నాకు కుదరదండి, నాకు బ్యాక్ ఎవరు లేరండి, నాకు ఫ్రంట్ ఎవరు లేరండి, నాకు రైట్ ఎవరు లేరు, నాకు లెఫ్ట్ ఎవరు లేరు, నాకు సపోర్ట్ ఎవరు లేరు. ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా నిన్ను పిలిచిన వాడు నీకు తోడుగా ఉంటాడు, నీకు పనిచ్చిన వాడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను పంపిన వాడు నీకు తోడుగా ఉంటాడు. మనకి హెల్ప్ కావాలి, అవునా కాదా? సహాయం కావాలా లేదా? మనకి హెల్ప్ లేకపోతే ఏమి? అందుకే కదా యేసుప్రభు చెప్పాడు, నేను మీకు సహాయకుడిని పంపిస్తాను అన్నాడు ఆయన. ఐ విల్ సెండ్ యూ ద హెల్పర్ అన్నాడు ఆయన. ఆమేన్. అందుకే కదా ఆనాడు పెంతుకొస్తున్న మేడగదిలో వాళ్ళందరూ కూడా ఆ హెల్పర్ ఇచ్చిన ఆ అభిషేకాన్ని పొందుకుని వాళ్ళు ధైర్యంగా సేవ చేశారు. ఇప్పుడు చెప్పండి, మన హెల్పర్ ఎవరు? అమెరికా దొరలు కాదు, ఆఫ్రికా దొరలు కాదు, నెలలా మన ఫోన్పేలో పంపించే వాళ్ళు కాదు. మన హెల్పరు హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే మన సహాయకుడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటాడు ఆయన. ఆయన హెల్ప్ తీసుకుని మనం పరిచయం చేయాలి. ప్రభు నా వల్ల కాదు ప్రభు అంటే, తండ్రి అయిన దేవుడు అంటాడు, అలాంటి ఇచ్చాను కదా పరిశుద్ధాత్మని వాడుకో. మనకు పరిశుద్ధాత్మ దేవుడిని సరిగ్గా వాడుకోవడం రావట్లే. ఎందుకంటే చాలా నెగిటివిటీ ఉంది పరిశుద్ధాత్మ దేవుని గురించి. ఆ భాషలన్నా, ఆ వరాలన్నా, ఎగరటం అన్నా ఉన్నాయి, కానీ వాళ్ళు చేసే విధానం ప్రజలకు కొంత నెగిటివ్గా ఉంది. పరిశుద్ధాత్మ వరాలపై డబ్బులు సంపాదిస్తున్నారు. నేను అంటున్నాను పిల్లరా, దేవుడిచ్చిన వరాలు, అభిషేకం, దాన్ని అడ్డం పెట్టుకుని ఆత్మలు సంపాదించాలా, ఆస్తులు సంపాదించాలా? కానీ చాలామంది చేసేది ఏంటి? ఆస్తులు, డబ్బు పిచ్చి, పేరు పిచ్చి, ఫోటోలు పిచ్చి. ఎందుకంటే ఈ పిచ్చి మనకి? ఒకప్పుడు ఏమైనా టెక్నాలజీ ఉందా? వాల్ పోస్టులు ఉన్నాయా?
ఫ్లెక్సీలు ఉన్నాయా? సోషల్ మీడియా ఉందా? మరి అప్పుడు నిస్వార్థంగా సేవ చేయలేదు అడవుల్లోకి వెళ్ళి వాళ్ళు నిస్వార్థంగా సేవ చేయలేదు వాళ్ళు. ఈ రోజున అందరికి ఫ్యాషన్ అయిపోయింది. నేను కూడా వాడబడుతున్నట్టు తెలియాలి, నేను కూడా ఇంత పెద్ద సంఘం ఉన్నట్టు, పెద్దగా స్పీకర్ అయినట్టు. ఎందుకు మనకి? మన ద్వారా దేవుడు కనపడాలి, ఆయన మహిమ కనపడాలి. ఆయన్ని గణపరిస్తే ఆటోమేటిక్గా ఆయనే మనల్ని గణపరుస్తాడు. నన్ను గణపరచు వారిని నేను. మీ సేవల్లో ఒకటే అలవాటు చేసుకోండి, లిఫ్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్ హై. యేసయ్య నామాన్ని గణపరచండి. ప్రైజ్ ద లార్డ్. నేను అదే నేర్చుకున్నా. మన ప్రసంగాల్లో కానీ, మన పనిలో కానీ, మన పరిచర్లో కానీ యేసయ్యను మనం ఎంతగా గణపరిస్తే, ఆయన ఎంతగా హైలైట్ చేస్తే, ఆయన ఎంతగా మనం ప్రొక్లెయిమ్ చేస్తే, ఆయన అంతగా మనల్ని బలంగా వాడుకుంటాడు. నేను నా ఇట్లాంటి పదాలు ఉండకూడదు. కొంతమంది అంతా సెల్ఫ్ డబ్బానే. ఏం చెప్పండి? సెల్ఫ్ డబ్బా. నేను మామూలుగా కాదు. నీకు దేవుడు ఇవ్వకపోతే ఏం చేస్తావు? నిన్ను దేవుడు వాడుకోకపోతే నువ్వు వాడిపోతావు. చెప్పండి మాట. దేవుడు వాడుకోకపోతే వాడిపోతావు. వాడిపోవటం అంటే తెలుసుగా, ఫ్లవర్ ఏమైపోతుంది చెప్పండి సాయంత్రానికల్లా. మరి ప్రతి సాయంత్రం నువ్వు వాడిపోకుండా ఫ్రెష్ అనాయింటింగ్ ఇచ్చి దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ ఫోటోలు పిచ్చి, ఈ పేర్లు పిచ్చి, రెవరెండు, డాక్టర్, బిషప్, అపోస్తలుడు, పోపు, ఇట్లాంటి పిచ్చంతా పోయి ఆయన పాదధూళిగా, ఆయన పాదదాసులముగా, ఆయన సేవకులముగా, ఆయన సేవకురాండ్రంగా, ఆయన పని కొరకు మళ్ళీ మనం తగ్గించుకుని ఒక పనివాడిగా కష్టపడదాం, ఒక సైనికుడిగా మనం కష్టపడదాం. హల్లెలూయా. మనం ఎవరని చెప్పండి? పనివాళ్ళం. చెప్పండి మాట గట్టి చెప్పాలి. మనం పనివాళ్ళం అండి. హల్లెలూయా. పని చేయడానికి పిలుచుకున్నాడు దేవుడు. పేరు సంపాదించడానికి, లేకపోతే పొగట్టల కోసం, లేకపోతే వేరే వేరే వాటి కోసం కాదు. ఆయన పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ మనస్సాక్షి మీద మీరు చేయి వేసుకుని ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు నాకు అప్పగించిన పనికి నేను న్యాయం చేయగలుగుతున్నానా లేదా? దేవుడు నన్ను పిలుచుకున్న పిలుపుకి నేను న్యాయం చేయగలుగుతున్నానా లేదా? దేవుడు నాకు అప్పగించిన ఆత్మలకు నేను న్యాయం చేయగలుగుతున్నా లేదా? am I doing justice or not? ఆదివారం ఒక పూట ప్రసంగం చెప్తే సరిపోద్దా? లేకపోతే బర్త్డే కొడుకులో వాక్యం చెప్తే సరిపోద్దా? నో. కష్టపడాలి సేవలో. మనం ఒక పక్క నశించిపోతున్న ఆత్మల కోసం కష్టపడాలి, మరొక పక్క రక్షించబడిన వారిని తప్పిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా స్వచ్ఛమైన పరిశుద్ధ వాక్యం ద్వారా వారి ఆత్మీయ జీవితాలను మనం కడుతూ వారిని రాకడ కోసం సిద్ధపరచగలగాలి. హల్లెలూయా. మీ సేవలోంచి, మీ సంఘాల్లోంచి శిష్యులను తయారు చేయగలగాలి, మిషనరీస్ని తయారు చేయగలగాలి, ప్రార్థనా పరులను తయారు చేయగలగాలి, సువార్థికులను తయారు చేయగలగాలి. మీ సంఘం డెవలప్ అవ్వాలంటే ఒక ఫార్ములా చెప్తున్నాను వినండి. మీరు ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్తే కొట్టేస్తారు, తిట్టేస్తారు, తోలేస్తారు. కానీ మీ సంఘంలో రక్షించబడిన ఆత్మలు ఉంటారు కదా, వాళ్ళని మీరు ఎలా ఎడ్యుకేట్ చేయాలంటే, అయ్యా మీ కుటుంబంలో ఇంకా మారిన వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళకి నీ సాక్ష్యం చెప్పు, సువార్త చెప్పని మీ సంఘంలో రక్షించబడిన వారిని సువార్త చెప్పడం ఎలాగో, సాక్ష్యం చెప్పడం ఎలాగో వాళ్ళకి ట్రైనప్ చేస్తే వారు వెళ్ళి తమ రక్త సంబంధుల దగ్గర వారి సాక్ష్యాన్ని, యేసయ్య సువార్తను ప్రకటిస్తారు. వినుట వల్ల వారిలో విశ్వాసం కలుగుద్ది. వాళ్ళు ఖచ్చితంగా మీ చర్చికి వస్తారు. ఆ తర్వాత మీరు చేయాల్సినంత మీరు చేయండి. అర్థమైందా? ఒకవేళ మీ 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 చర్చిలో కాలేజ్ పిల్లలు ఉంటే మీరు ఎలాగో కాలేజీలోకి వెళ్ళలేరు. మీ కాలేజ్ పిల్లలకి ట్రైన్ చేయండి. ఇదిగో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, స్లోగా వాళ్ళకి యేసయ్య గురించి చెప్పండి. ఒకవేళ మెడికల్ ఫీల్డ్లో ఉంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చెప్పండి. స్లోగా యేసయ్యని పరిచయం చేయండి. అలా మనం ఏం చేయాలి అంటే, మన సంఘంలో ఉన్న వారిని సువార్త చెప్పే విధంగా, వారి సాక్ష్యాన్ని పంచుకునే విధంగా వారిని మనం ట్రైన్ చేయగలిగితే, వాళ్ళని మనం ట్యూన్ చేయగలిగితే, వాళ్ళే ఆత్మలను మీ దగ్గర తీసుకొచ్చి అప్పగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మనం వెళ్ళి అమ్మ మారన్నని పత్రికిస్తే ఏమంటారు? మొహం మీద కొడతారు. అదే వాళ్ళు వెళ్తే, మా ఫ్రెండే కదా చెప్తున్నాడు, ఫస్ట్లో కొంచెం విసిగ్గా ఉన్నా తర్వాత ఏమైపోద్ది చెప్పండి? వాళ్ళకి విశ్వాసం కలుగుద్ది. ఏదో ప్రార్థన అవసరత వస్తుంది. అప్పుడు ఏం చెప్తారంటే, మా పాస్టర్ గారు ఉన్నారు, మా పాస్టర్ గారు ఉన్నారు, ఒకసారి ప్రార్థన చేయించినా అని అన్నారు అనుకోండి. వాళ్ళ అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమంటారు? చేయించండి అంటారు. ఇప్పుడు మీకు ఫోన్ చేస్తారు వాళ్ళు, పలానా సిస్టర్ ఫోన్ చేసింది, పలానా బ్రదర్ ఫోన్ చేశారు, దాన్ని లైట్గా తీసుకోవద్దు, దాన్ని సిల్లీగా తీసుకోవద్దు. ఒక అభిషేకపు ప్రార్థన విడుదల చేయండి, ఒక ప్రవచనాత్మకమైన ప్రార్థన విడుదల చేయండి. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ శరీరంలో వణుకు పుట్టాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడే వాళ్ళకి దేవుడు తాకడని ఫీలింగ్ కలగాలి. డెఫినెట్గా వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచుతారు. ఆమేన్. మనం ప్రేయర్ చేస్తుంటే ఎదుటి వ్యక్తి శరీరం వణకాలి, షివరింగ్ రావాలి.
అప్పుడు అర్థమవుద్ది, ఈయన మామూలుడు కాదు, ఈ అమ్మగారు మామూలు అమ్మగారు కాదు, వీళ్ళలో అసాధారణమైన శక్తి ఉన్నది. మనం అందరిలా క్యాజువల్గా స్తోత్రం ప్రభా, ఆత్రం ప్రభా, గోత్రం ప్రభా, బేడం దీవించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, హెచ్చించు ప్రభా, ఏముండదు అక్కడ. ఒక అనాయింటెడ్ ప్రేయర్ రిలీజ్ చేయగలగాలి. ఆమేన్. మనం అలా వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడే ఆ వ్యక్తులు ఉన్న దురాత్మలను వారిని వదిలిపోవాలి. హల్లెలూయా. మనం అలా ప్రార్థన చేస్తున్నప్పుడే, ఆ హీలింగ్ వర్డ్స్ పలుకుతున్నప్పుడే వారి శరీరాల్లో ఉన్నటువంటి ఆ అనారోగ్యం తొలగిపోవాలి. ఇఫ్ దే ఫీల్ ద పవర్ ఆఫ్ గాడ్, దే విల్ డెఫినెట్లీ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని శక్తి వారు అనుభవించగలిగితే, దేవుని ప్రభావం వారు అనుభవించగలిగితే, వాళ్ళు ఖచ్చితంగా మాకు దేవుడు కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన వాక్యం కావాలని వాళ్ళే మందిరానికి వచ్చి దేవుని వాక్యమును పట్టబడి వారు వెళ్ళి వారితో పాటు ఉన్న వారందరిని మందిరాన్ని తీసుకొస్తారు. బిగ్గరగా చప్పట్లు దేవుని నామమున మహిమపడదాం. భారతదేశానికి దేవుడు థామస్ను పంపించాడు. ఆ థోమా వచ్చిన తర్వాత అనేక మంది దేవునికి రోజున బిడ్డలుగా మారిపోయారు. నేను ఒక్కడనే కదా ఏం చేయగలను అనుకోవద్దు, నేను ఒక్కదాన్నే కదా ఏం చేయను అనుకోవద్దు. నువ్వు ప్రారంభించు, దేవుడు దాన్ని విస్తరింపజేస్తాడు. ఆమేన్. నీకు మీటింగ్స్ పెట్టాలనుందా, పెట్టి విశ్వాసంతో. ఫలితం మీద దృష్టి పెట్టద్దు, ఫలితం దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. అన్నిసార్లు పాజిటివ్ రిజల్టే రాదు, కొన్నిసార్లు నెగిటివ్ రిజల్ట్ కూడా వస్తుంది. దాన్ని స్వీకరించగలగాలి, దాని నుంచి నేర్చుకోవాలి, మనలో లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలి, మనం ఇంకా ద బెస్ట్ చేయడానికి మనం ట్యూన్ చేసుకోగలగాలి. హల్లెలూయా. సేవ ఎప్పుడు కూడా చాలా సాఫీగా హ్యాపీగా ఉండదండి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఒక్కొక్కసారి పాస్టమ్మ గారే విసుకుంటుంది పాస్టర్ గారి మీద. అవసరమయ్య గారు మనకి సేవ, పోదాం, పుట్టింటికి పోదాం, మా అన్నయ్యలు బోళ్ళంతమంది ఉన్నారు, ఏదో జాబ్ ఇప్పిస్తారు అని ఆవిడ లాక్కెళ్ళిపోద్ది. కొన్నిసార్లు పిల్లలు అంటారు, అనవసరంగా మీ కడుపును పుట్టాం మేము, మాకు అసలు సుఖం లేకుండా పోతుంది, ఫ్రీడమ్ లేకుండా పోతుంది, ఎప్పుడు గొలుసు ప్రార్థన అంటారు, ఉపవాస ప్రార్థన అంటారు, అదంటారు ఇదంటారు, అసలు ఎంజాయ్మెంట్ లేకుండా పోతుందని వాళ్ళ దగ్గర నుంచి కొన్నిసార్లు పాస్టర్ గారికి నాతో పాటు చదువులోడే వాళ్ళ కారులో తిరుగుతున్నాడు, నేనే వాళ్ళ డొక్కు స్కూటర్ వేసుకుని సేవ అని చెప్పి తిరుగుతున్నాను, సిగ్గు అని చెప్పి, ప్రభువా నన్ను వదిలే ప్రభువా, ఏదో ఒకటి చేసుకుంటా ప్రభువా, కావాలంటే నీ సేవ కోసం ఎంతో కొంత నెలలా దానం చేస్తా ప్రభువా. ఏం చేస్తా? అరే నిన్ను పిలుచుకున్న పిలుపు ఎంత ప్రశస్తమైనది అది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పక్క ప్రజలు మిద్యానీయుల చేతుల హీనదర్శ పొందుతూ ఉంటే, గిద్యోను మాత్రం తనలో ఉన్న పరాక్రమాన్ని గుర్తించలేక, తనలో ఉన్న బలాన్ని గుర్తించలేక, తనలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించలేక, తన స్వార్థం చూసుకుంటూ నేను బాగుంటే చాలే, నా కుటుంబం బాగుంటే చాలే అని గానుగు చాటున గోధుమలను దులుకుంటున్నాడు. కానీ దేవునితో చెప్తున్నమాట, గిద్యోన్ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. బిగ్గరగా చప్పట్లు దేవుని నామమున మహిమపడదాం. ఎంత భయంకరమైన పరిస్థితులైనా, ఎంత హీన దశలో ఉన్నా, ఎంత దుర్దశలో ఉన్నా, ఎంత వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎంతగా కృంగదీసే పరిస్థితుల్లో ఉన్నా, శత్రువు చెలరేగిపోతున్నా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నీ బంధువులు వదిలిపెట్టేచ్చు నువ్వు సేవకు వచ్చావని, దేవుడు వదిలిపెట్టడం. మనుషులు మనల్ని వదిలిపెట్టడం మంచిదే, ఎందుకో తెలుసా? అప్పుడే మనం దేవుడిని గట్టిగా పట్టుకుంటాం. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది మనకు డబ్బులు పంపించడం మానేస్తారు, మంచిదే. ఎందుకో తెలుసా? మనకు తెలియకుండానే వాళ్ళ నెంబర్ చూసుకుంటాం, ఇంకా రాలేదేంటి, ఫోన్పేలో మెసేజ్ 1వ తారీఖు వచ్చేసిందిగా. అంటే మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనుషుల మీదకి ఏం వెళ్ళిపోతుంది, మనసు వెళ్ళిపోతుంది. ఆ బ్రదర్ ప్రతి నెల పంపిస్తున్నాడు, ఈ నెల కూడా. ఇక దేవునికి ప్రార్థన చేయ, మనం ధీమా వచ్చేస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? అందుకే దేవుడు కొన్నిసార్లు సహాయాలు ఆపేస్తాడు, సహకారులను పక్కకు పెట్టేస్తాడు. ఎందుకో తెలుసా? నా వైపు చూడని అంటాడు దేవుడు. హల్లెలూయా. మనమో కృంగిపోతాడు, ప్రభా ఏంటి ప్రభా, ఇల్లు అద్దె కట్టాలి ప్రభా, పిల్లలు ఫీజు కట్టాలి ప్రభా, కనీసం పెట్రోల్ కూడా ఇబ్బంది అయిపోతుంది ప్రభా. మనం చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, మన అవసరతలన్నీ మనం జ్ఞాపకం చేసుకుని బాధపడతాం. కానీ అరే నన్ను పిలిచినోడు నన్ను పోషిస్తాడు కదా, నాకు అడిగే హక్కు ఉంది కదా, నాకు అడిగే అధికారం ఉంది కదా, ప్రభా నువ్వు చెయ్యి ప్రభా, కాకుల ద్వారా ఏలైనా పోషించు, నన్ను పోషించలేవా అని ధైర్యంగా అడిగేటువంటి ఆలోచన రావట్లే చాలాసార్లు. మనకు అధికారం ఉంది. ఆమేన్. నువ్వు కరెక్ట్గా పనిచేయి, నీ పొలంలో పనిచేయి, నీ దొడ్డిలో పనిచేయి, నీ చేపలు నువ్వే చూసుకో, ఖచ్చితంగా జీతం వస్తుంది. పక్కోడి చేపలు నీకెందుకు? పాపం కష్టపడి చెరువులోకి వెళ్ళి వల వేసుకుని చేపలు పట్టి బుట్టలో వేసుకున్నాడు. నువ్వు వెళ్ళి ఆ బుట్టలో చేపలు తీసుకొచ్చి, ప్రభా ఈ చేపలు కాపాడు ప్రభా, ఈ చేపల ద్వారా నన్ను దీవించు ప్రభా అంటే దేవుడు ఏమంటాడు? నువ్వు దొంగతనం చేసేవంటాడు. ఏమంటాడు? ఇప్పుడు మనం చేపలు చెరువులో పట్టాలా, బుట్టలో పట్టాలా?
ఇవాళ సేవ ఎలా ఉందంటే చాలా చోట్ల ముక్కలు ముక్కలే. ఏం చెప్పండి? ముక్కలు ముక్కలే. పాప అయ్యగారు ప్రైజ్ లాడండి. చాలా వందనాలు. మీ ముందు చెప్పేంత మాకు లేదు కానీ దేవుడిచ్చిన కృప. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాస్టర్ గారు చాలా కష్టపడి సేవ చేస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి నాకు ఏదో కొంచెం ఇంగ్లీష్ వచ్చింది. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ నో వెరీ వెల్ ఇంగ్లీష్, ఐ విల్ రివీల్ ద సీక్రెట్స్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఈయన సంఘంలో వాళ్ళు ఏం చేస్తున్నాను నేను. ఇప్పుడు నాకంటే ఇంకో టాలెంట్ వచ్చి ఆ బ్రదర్ వచ్చి ఆ డానియల్ పాస్టర్కి ఏం తెలుసులే, నేను ఇక్కడ గ్రీక్ ఎక్కడా అని చెప్పి గ్రీక్ మాటలు మాట్లాడి గ్రీక్ లాంగ్వేజ్ ఆడి తీసుకెళ్తాడు. తర్వాత ఇంకో బ్రదర్ వచ్చి అక్కడ అన్నొచ్చి మాదంతా ఆత్మ సంబంధమైన పరిచర్య, మా చర్చిలో ఉంటే పరలోకానికి వెళ్తారు రండి, అక్కడెక్కడ వెళ్ళరని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పిన. ఇట్లా ఏమైపోతుందంటే ఎగ్జిస్టింగ్ పరిచర్య ముక్కలు అయిపోతుంది. గొప్ప సంఘాలు లేవు, గొప్ప ఆత్మలు లేవు. ఎవరు పడితే వాళ్ళు సేవ ఇవాళ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. పిలుపు లేనివాడు పరిచర్య చేస్తే ఏదో రోజు పడిపోతాడు. కానీ పిలుపు కలిగిన వాడు పరిచర్య చేస్తే అతన్ని పడగొట్టడం ఎవరి తరం కాదు. పిలుపు కలిగిన సేవకుడు ఫలిస్తాడు, పిలుపు కలిగిన సేవకురాలు ఫలిస్తుంది. పిలుపుతో చేసే సేవ ఖచ్చితంగా ఫలిస్తుంది. హల్లెలూయా. ఎవరినో చూసి కొంతమంది వాళ్ళ సేవ అంటే ఏముందిలే, కాసేపు వాక్యం చెప్తే కవర్ పెట్టేస్తారు. కవర్ బరువుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కష్టపడితే 500 వస్తున్నాయండి. కాసేపు తెల్ల బట్టలు వేసుకుని నల్ల బైబిల్ పట్టుకుంటే 4 మాటలు. ప్రియులారా, మరి ఆనాడు యోబు గారు యోసేపు గారు దేవుడి వాక్యం దీవించిన ఆయన అయ్యగారు ఎంత బాగా చెప్పారు వాక్యం అసలు అని కానికిచ్చేస్తారు. ఈ విశ్వాసులు కూడా ఎంత పిచ్చోళ్ళు అంటే అసలు రోషం కలిగి భారం కలిగి ఒక మంటతో ఒక ఫైర్తో సేవ చేసే వాళ్ళు గుర్తించట్లే. సోదు కబుర్లు చెప్పేవాళ్ళు, సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు, పెట్టకథలు చెప్పేవాళ్ళే, కట్టుకథలు చెప్పేవాళ్ళే. కారులో వచ్చాడండి అయ్యగారు, ఫ్లైట్లో వచ్చాడండి అయ్యగారు, పెద్ద మినిస్ట్రీ అండి, చాలా యూట్యూబ్లో ఫాలోయింగ్ ఉందని అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు చెప్పండి? మొత్తం తగలబెడతా ఉన్నారు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నా, క్రమాన్ని బోధించాలి సంఘంలో. ఆమె చెప్పండి. కొంతమంది అంటారు అసలు మా చర్చిలో మేము ఇవ్వటం గురించి చెప్పమండి. చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుసుద్ది? వాళ్ళు ఇచ్చారా లేదన్నది తర్వాత విషయం. కానీ క్రమం ఉంది. మనం ఇవ్వాలి, వాళ్ళు కూడా ఇవ్వాలి. ఎంతమంది సేవకులు మీకు వచ్చినటువంటి ఆఫరింగ్స్లో, టైట్స్లో దేవుని కోసం పక్కన పెడతారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం ఏం చేస్తామో మనల్ని వెంబడించే విశ్వాసం కూడా అదే చేస్తారు. మనం దాచేసుకున్నాం అనుకో వాళ్ళు కూడా, మనం దోచేసుకున్నాం అనుకో వాళ్ళు కూడా, అదే మనం ధారాళంగా విత్తుతున్నాం అనుకోండి వాళ్ళకు కూడా ఏమైంది వస్తుంది. అంటే కాపరి ఏ మైండ్తో వెళ్తాడో వెంబడించే గొర్రెలు కూడా అదే మైండ్తో ఉంటాయి. నీ భారాన్ని నీ సంఘం గుర్తించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. మా పాస్టర్ గారు అండి అసలు డబ్బు మనిషి కాదండి. అసలు ఆయన మీటింగ్స్ పెడతాడండి, కష్టపడతాడండి. మేమే ఇంకా చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. ఏదో ఒకటి చేయాలని వాళ్ళలో రోషం రావాలి. మాది చిన్న సంఘం అండి, టీనర్సపురంలో చిన్న మందిరం మాది. సొంత స్థలం కోసం బాగా ప్రార్థన చేస్తున్నాం, స్థలం ఏమి రావట్లే. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం ఏంటంటే మీటింగ్స్ పెట్టాలి. పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతా ఉంటాం మేము. చాలా లక్షలు ఖర్చు అవుద్ది, చాలా అప్పులు అవుతూ ఉంటాయి. అందరు అనేవాళ్ళు నీకు సంఘం చిన్నదే, సొంత స్థలం కూడా లేదు మందిరానికి, నువ్వు ఎందుకు మీటింగ్స్ పెట్టుకుంటున్నావు? అదే అందరి దగ్గర డబ్బులు పోగు చేసుకునే స్థలం కొనుక్కోవచ్చు కదా, రేపొద్దున ఏమంటారు నీకు ఇలా చేసుకుంటూ వెళ్తే, అప్పులు తప్ప ఏం మిగలవని ఫ్యామిలీలో, సంఘంలో కూడా కొంతమంది ప్రబుద్ధులు, సమాజంలో కొంతమంది ప్రబుద్ధులు, అండ్ సేవకుల్లో కూడా కొంతమంది ప్రబుద్ధులు నన్ను రకరకాలుగా టార్గెట్ చేసి మాట్లాడారు. అయినా సరే దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని నేను నిర్లక్ష్యం చేయలే. మీటింగ్స్ అలా పెడుతూనే వెళుతున్నాం, స్థలం కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం, సంఘం అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఒక టైం వచ్చినప్పుడు ఒక స్థలం చూసాం, దాన్ని బేరం పెట్టాం, అడ్వాన్స్ కట్టాం. 5 సెంట్లు, అది చివరికి 7 సెంట్లు అయింది. అడ్వాన్స్ కట్టిన తర్వాత 7 సెంట్లకి వాళ్ళు ఏమనుకున్నారంటే పక్కన కూడా స్థలాలు ఉన్నాయి, ఈ స్థలం మేము చర్చికి అమ్మితే పక్కన స్థలాలు వాళ్ళకి రేటు రాదని చెప్పి వాళ్ళు మమ్మల్ని అబ్జెక్షన్ పెడుతున్నారు. వాడు మమ్మల్ని మన్నించండి పాస్టర్ గారు, ఈ స్థలం మేము ఇవ్వమని చెప్పి మా అడ్వాన్స్ మాకు తిరిగి ఇచ్చేశారు. చాలా బాధపడ్డాం. అరే రాక ఒక ఆఫర్ వచ్చింది, స్థలం వచ్చింది, ఇప్పటిదాకా సొంత స్థలం లేదని బాధపడ్డాం. మీటింగ్స్ అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి, కానీ స్థలమే లేదు. పరిచర్యకు బాధపడుతున్న వేళ మంచి స్థలం వచ్చింది, కానీ ఏంటి అలా జరిగిందని బాధపడ్డాం. అలా బాధపడిన కొంతకాలానికి మా చర్చిలో తండ్రి లేని కొడుకున్నాడు, ఒక తమ్ముడు. ఆ తమ్ముడికి దేవుడు మాట్లాడాడంట. వాళ్ళకు ఒక 4 సెంట్లు స్థలం ఇచ్చారు వాళ్ళ తాతగారు వాళ్ళని చూసుకున్నందుకు. అది అమ్మి అప్పులు తీర్చుకోవాలి వాళ్ళు. కానీ దేవుడు ఆ తమ్ముడితో మాట్లాడి మీ అప్పులు ఏదో విధంగా నేను తీరుస్తాను, కానీ ఆ స్థలం పరిచర్యకోమని చెప్పి దేవుడు మాట్లాడాడంట. వెంటనే వాళ్ళ అమ్మతో చెప్తే వాళ్ళ అమ్మందంట దేవుడి కంటే ఎక్కువే ఉంది నానని చెప్పి అన్నదంట.
వెంటనే నా తమ్ముడు రాత్రిపూట నా దగ్గరకు వచ్చి, అన్నయ్య దేవుడు ఇలా మాట్లాడాడు, ఆ 4 సెంట్ల స్థలం పరిచర్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి పరిచర్య కోసం అని చెప్పారు. నేను అన్నా, అసలే మీరు అప్పుల్లో ఉన్నారు కదా తమ్ముడు, మీరు ఇది మంచిది కాదేమో, అయినా దేవుడు నాతో కూడా చెప్పాలి కదా అని నేను పంపించేశాను. కానీ ఇంటికి వెళ్ళిన తమ్ముడు మరలా 10 నిమిషాల తర్వాత పేపర్స్ తీసుకొచ్చాడు, డాక్యుమెంట్స్ తీసుకొచ్చి అంటున్నాడు, అన్నయ్య రేపనే రోజున మా ఆలోచనలు ఎలా ఉంటాయి మాకు తెలియదు అన్నయ్య, ఈరోజు మాకు దేవుని కోసం చెయ్యాలని తపన ఉంది, ఇవ్వాలని ఆశ ఉంది, రేపు మా మైండ్స్ మారిపోవచ్చేమో, మా అమ్మ మైండ్ మారిపోవద్దేమో, ఇది మీ చేతుల్లో పెడతాం, సేవకి ఇచ్చేస్తున్నాం, మీరు అక్కడ మందిరం కడతారా లేకపోతే ఆ స్థలం వేసి వేరే చోట స్థలం కంటారా మీ ఇష్టం అని ఆ రాత్రికి రాత్రి డాక్యుమెంట్స్ చేతులు పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరే మేము స్థలం లేదని బాధపడుతున్నాం, కొనడానికి డబ్బులు లేవు, మా అమ్మ వాళ్ళు స్థలం అమ్మి ఒక 5 లక్షలు నాకు ఇస్తే 5 లక్షల్లో కూడా చాలా ఎక్కువ శాతం మీటింగ్స్ ఖర్చు పెట్టాను, అన్నీ అయిపోయాం, జీరో అయిపోయాం. కానీ ఆ టైంలో దేవుడు ఆ తమ్ముడిని వాడుకున్నాడు. ఆ తర్వాత స్థలం కొనాలి, స్థలం ఎక్కడ అని చిన్నగా ప్లాన్ చేస్తుంటే ఖమ్మం నుంచి దేవరపల్లి కొత్తగా హైవే వేస్తున్నారు, గ్రీన్ ఫీల్డ్ హైవే. ఆ హైవే పక్కన పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. మా చర్చిలో ఒక అమ్మగారు వాళ్ళు అక్కడ ఒక 23 సెంట్లు స్థలం తీసుకోవాలనుకుని నాతో ప్రార్థన చేయించుకున్నారు. నేను ప్రార్థన చేశాను, మాకు కూడా ఏమన్నా స్థలాలు ఉంటే చెప్పండి అమ్మ అన్న ఆవిడతోటి చెప్పాను, అయిపోయింది. కానీ నాకు ఎందుకో ఆ 23 సెంట్ల స్థలం మనకి ఇస్తే బాగుండు, మనం కొనుక్కోవచ్చు కదా అనిపించింది. కానీ వాళ్ళని అడిగితే బాగోదు, వాళ్ళు ఆశపడిన తర్వాత దాన్ని మరలా తిరిగి మనం ఆశించకూడదు, దేవుని చిత్తమే జరగాలని ప్రేయర్ చేశాం. కానీ సండే ఈవినింగ్ ఫోన్ చేశా, అమ్మ ఏమైంది స్థలం తీసుకున్నారంటే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, ఆ స్థలం మేము తీసుకోవట్లేదు బాబు, అంకుల్ గారు ఇంకా ఎక్కువ స్థలం ఎక్కడైనా తీసుకుందామన్నారు, అది మేము డ్రాప్ అయిపోతున్నాం అని చెప్పింది. అప్పుడు నాకు అనిపించింది దేవుని చిత్తం మేము తీసుకోవటం అని. వెంటనే అన్న, ఎవరికి ఇవ్వద్దన్నమ్మా స్థలం, మేమే తీసుకుంటామని చెప్పి వెళ్ళి మాట్లాడాం. కొలతలు కొలిపించే ముందు ఒకసారి కొలత వేస్తే అది ఆశ్చర్యకరమైన రీతిలో 33 సెంట్లు వచ్చింది ప్రియులారా. హైవే ఆనుకుని 33 సెంట్లు దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ స్థలం కొనడానికి ఆ 4 సెంట్లు అమ్మితే డబ్బులు సరిపోవు. ఈ టైంలో ఒక కొడుకు చచ్చిపోయిన తల్లి, కుమారుడు చిన్న వయసులో చచ్చిపోయాడు, ఆ తల్లిని దేవుడు నిలబెట్టుకుని వాడుకుని అక్కడ స్థలం కొనడానికి ఆ తల్లిని దేవుడు వాడుకున్నాడు. ఖచ్చితంగా నాకు 33 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికి 33 సెంట్ల స్థలాన్ని పరిచర్కు దేవుడు ఇచ్చాడు. బిగ్గరగా చెప్పలేడు, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎంతో ప్రయాసతో ఇబ్బంది అయినా దేవుని పని చేస్తూ నిస్వార్థంగా వెళుతున్నప్పుడు దేవుడు ఎవరిని వాడుకున్నాడు తెలుసా? తండ్రి లేని కొడుకుని, కొడుకు లేని తల్లిని. నేను అంటున్నా, నువ్వు నిస్వార్థంగా దేవుని కోసం ఖర్చు పెడుతూ కష్టపడుతూ ఆత్మల సంపాదన కోసం తెగించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఎవరో ఒకరిని సహకారులుగా దేవుడు వాడుకుంటాడు. వదిలిపెట్టడు నిన్ను. నీ ప్రయాసను దేవుడు వృధాగా పోనివ్వడు, నీ కష్టాన్ని దేవుడు వృధాగా పోనివ్వడు, నీ కన్నీళ్లను దేవుడు వృధాగా పోనివ్వడు. దేవుని కోసం చేస్తూ వెళ్ళు, అన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. టైం వచ్చినప్పుడు గ్రాండ్గా దేవుడు కనపరుస్తాడు. బిగ్గరగా చప్పట్లు కొడుతుండగా మీ పరిచర్యకు సహకారులు లేవనెత్తబడుదురు గాక, మీ దర్శన నెరవేర్పుకు సహకారులు లేవనెత్తబడుదురు గాక. ఇదిగో ఆశ్చర్యకరమైన రీతిలో కొంతమంది మీ పరిచర్యలో మీకు గొప్ప సాధనాలుగా సహకారులుగా మార్చబడుదురు గాక. మీరు ఎంతైతే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు విత్తి ఉన్నారు ఎప్పటిదాకా, ఇదిగో మందిరం స్థలం లేని వారికి యేసు నామములో గొప్ప స్థలము దేవుడు దయచేయును గాక. మందిరము లేని వారికి ఒక మహిమ కలిగిన మందిరాన్ని దేవుడు నిర్మించును గాక. యేసు నామములో మీ పరిచర్యకు కావలసిన సమస్తాన్ని దేవుడు దయచేయును గాక. బిగ్గరగా చప్పట్లు కొడుతుండగా ఒక ఆత్మ సంబంధమైన సంగీత పరిచర్య చేసే టీమ్స్ మీ సంఘాల్లో ఉందురు గాక. ఒక ఆత్మ సంబంధమైన సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే సిస్టమ్ అండ్ టీమ్ మీ సంఘాల్లో ఉందురు గాక. యేసు నామములో నూతన కార్యాలు మీ పరిచర్యలో జరుగును గాక. ఎంతమంది అయితే ఇంకా పరిచర్యకి ఇంకా స్థలం లేదు, మందిరం లేదు, వాహనాలు లేవు, వస్తువులు లేవు, ఎక్విప్మెంట్ అని బాధపడుతున్నారు, యేసు నామములో జూన్ మాసంలో సహకారులు మీ దగ్గరకు వచ్చి వారు తమ చేతుల్లో ఉన్నది మీ చేతుల్లో పెడుదురు గాక. లెట్ యు రిసీవ్ ద ఫ్రూట్ ఇన్ జీసస్ నేమ్. జూన్ మాసంలో మీ పరిచర్యలో చిగురు పుట్టును గాక. జూన్ మాసంలో నూతన కార్యములు జరుగును గాక. నూతన అద్భుతాలు మీరు పొందుకుందురు గాక. స్థలాల విషయాల్లో, మందిరాల విషయాల్లో, సౌండ్ సిస్టమ్ విషయంలో, మ్యూజిక్ విషయంలో, పరిస్థితుల విషయాల్లో దేవుడు కృపను విస్తరింపచేయును గాక. హల్లెలూయా. వదిలిపెట్టడు దేవుడు. ఎవరో ఒకరిని మిమ్మల్ని ధైర్యపరచడం కోసం, మిమ్మల్ని దీవించడం కోసం పంపిస్తాడు. హల్లెలూయా. కానీ ఒకటి చెప్తాను వినండి, సేవ ఎప్పుడు సనుగుతూ చేయకూడదు, ఎప్పుడు గొణుకుతూ చేయకూడదు. కష్టపడేటప్పుడు ఏనాడు కూడా ప్రశ్నిస్తూ కష్టపడకూడదు. ప్యూర్ హార్ట్తో, స్వచ్ఛమైన మనసుతో, నా యేసయ్య నా కోసం ప్రాణమే పెట్టాడు, నేను చేసేది చాలా తక్కువ, నా యేసయ్య నా కోసం రక్తమే చిందించాడు, నేను సేవలో కార్చే చెమట చాలా తక్కువ,
నా యేసయ్య నా కోసం కొరడా దెబ్బలు తిన్నాడు, నా యేసయ్య నా కోసం ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు, నా యేసయ్య నా కోసం కొరడా దెబ్బలు తిని ఎన్నో చిత్రహింసలకు గురయ్యాడు. ఆయన కొరకు నేను చేసేది చాలా తక్కువ, ఇంకా ఇంకా నేను దేవుని కోసం చేయాలనేటువంటి ఒక తపనతో మనం ముందుకు వెళ్ళాలి. ఆమేన్. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, ఏమీ రాలేదండి, ఎన్నో మీటింగులు పెట్టా కానీ ఎవరు ఏమలేదండి. కొంతమంది అంటారు, మా సంఘం అసలు ఏమి ఇవ్వట్లేదండి, ఆ ముసలిది ఏమి ఇవ్వట్లేదు, ఆ ముసలి. ఏడవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఏడుస్తూ సేవ చేయొద్దు, నవ్వుతూ సేవ చేద్దాం. మనం ఏడ్చేది ఒకే ఒక చోట, ఆయన పాదాల దగ్గర మాత్రమే ఉండాలి. ఆయన పాదముల దగ్గర మాత్రమే ఏడవగలిగితే అందరి ముందు నవ్వే విధంగా దేవుడు పరిస్థితులు మారుస్తాడు. రాజకీయ నాయకులను ఆధారం చేసుకోవద్దు. అవకాశవాదులు వాళ్ళు వాడుకుంటారు, మనల్ని అడ్డం పెట్టుకుంటారు. హల్లెలూయా. నీకు వాళ్ళ ద్వారా ఫేవర్ కలిగించాలంటే వాళ్ళే దేవుని దగ్గర తీసుకొస్తాడు. వాళ్ళే వచ్చి నీ దగ్గర తల వంచి ప్రార్థన చేయమని అడుగుతారు. నీలో అభిషేకాన్ని వాళ్ళు గుర్తిస్తే, నీలో ఉన్న దేవుని శక్తిని వాళ్ళు గుర్తిస్తే, నీలో ఉన్న ఆ హస్త నిక్షేపణ, ఆ పవర్ వాళ్ళు గుర్తిస్తే ఖచ్చితంగా నీ చేతి క్రిందకు వాళ్ళే వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. హల్లెలూయా. మనకు ఒక సాక్షి ఉండాలి. పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి అని మనలో ఉన్న దేవుని ప్రభావం ప్రజలు గుర్తించాలి. హల్లెలూయా. మరొకసారి నేను చెప్తున్నాను, దేవుడు ఏది ఉంచుకునేవాడు కాదు. అన్నీ నువ్వెంత చేస్తున్నావో దేవునికి తెలుసు, నువ్వెంత నలిగిపోతున్నావో దేవునికి తెలుసు. సేవకు వచ్చి అప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా చేపేకెత్తండి. సేవ కోసం అప్పులు చేసిన వాళ్ళు, మీటింగ్స్ పెట్టే విషయం కానీ, చర్చి కట్టే విషయం కానీ, స్థలం కొనే విషయం కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, అప్పులు చేసి ఒకసారి చేపేకెత్తండి. నేను మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. 2 చేతుల పైకెత్తండి ఒకసారి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవా, మీ పని కొరకు, మీ పరిచర్య కొరకు ఎంతమంది అయితే అప్పు చేసి అప్పుల్లో ఉన్నారో ప్రజెంట్, ఐ డిక్లేర్ దిస్ వర్డ్ ఇన్ జీసస్ నేమ్. ఫినాన్షియల్ బ్రేక్ త్రూస్ వచ్చును గాక, యేసు నామములో అప్పులను క్లియర్ అవును గాక, సమృద్ధి వచ్చును గాక, ఆశ్చర్యకరమైన సహాయం మీకు కలుగును గాక, ఆశ్చర్యకరమైన సహాయం మీకు కలుగును గాక. ఓ రీబాల రబాల షందల రీమాన షందన, ఆశ్చర్యకరమైన సహాయము మీకు కలుగును గాక. మీ ఊహలలో లేని వ్యక్తుల ద్వారా, మీ ఆలోచనలు లేని వ్యక్తుల ద్వారా దేవుడు సహాయాన్ని మీ కొరకు పంపును గాక, సహాయం మీ కొరకు పంపబడును గాక. బిగ్గరగా చప్పట్లు కొడుతుండగా రిసీవ్ ద సూపర్ న్యాచురల్ హెల్ప్ ఇన్ జీసస్ నేమ్. ఒక్క అద్భుతం చాలు, అన్నీ మారిపోతాయి అంతే. ఒక్క కార్యం చాలు, అన్నిటికీ సమాధానం చెప్పొచ్చు. నేను అదే అనుకుంటా, మీటింగ్స్ పెట్టిన ప్రతిసారి పేమెంట్లు చేయాలి కదా. ప్రభా, నువ్వు ఒక్క కార్యం చేస్తే చాలు, టక్ 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 అందరికి ఫోన్పే చేసేయడం అంతే. అలా జరిగాయి నా జీవితంలో, రియల్లీ అలా జరిగాయి నా జీవితంలో. ఒకే ఒక సింగిల్ సెటిల్మెంట్ అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. వదిలిపెట్టడు దేవుడు. నువ్వు ఒక నాయకుడి కోసం కష్టపడట్లే, ఒక సినిమా హీరో కోసం కష్టపడట్లే, నువ్వు జీవము కలిగిన దేవుని కోసం కష్టపడుతున్నావు, ఆయన నామం కోసం ప్రయాసపడుతున్నావు. నిన్ను ప్రజలు గుర్తించకపోయినా పర్లా, ప్రజలు గౌరవించకపోయినా పర్లా, సమ్ టైమ్స్లో ప్రజలు మనల్ని తొక్కువేయాలని చూడొచ్చు, బట్ గుర్తు పెట్టుకో, నీ సీజన్ వచ్చినప్పుడు, నీ సమయం వచ్చినప్పుడు నిన్ను దేశానికే తలమానికగా దేవుడు చేస్తాడు. నిన్ను దేవుడు ప్రభావంతో నింపి వాడుకుంటాడు. నీ ప్రసంగాల కోసం ప్రజలు పరుగులు పెట్టే విధంగా దేవుడు చేస్తాడు. ఎంతమందికి గెస్ట్ స్పీకర్గా మీటింగ్స్లో వాడబడాలని ఆశ ఉంది? చేపేకెత్తండి. గెస్ట్ స్పీకర్స్గా నజరేయుడైన యేసు నామములో ఇన్విటేషన్స్ మీకు వచ్చును గాక. ప్రభావంతో వాక్య పరిచర్య చేయడానికి, ఆయన శక్తిని వాక్యం ద్వారా కనపరచడం కొరకు మిమ్మల్ని అనేక సభల్లో దేవుడు గెస్ట్ స్పీకర్గా వాడుకొనును గాక. అక్కడ మీ ద్వారా పని జరుగును గాక, అక్కడ మీ ద్వారా సాతాను సామ్రాజ్యాలు కూలిపోవును గాక, అక్కడ దేవుని రాజ్యం కట్టబడును గాక, ఆ ప్రాంతం అంతా కదిలించబడును గాక, ఆ ప్రజలందరూ దేవుని వైపు త్రిప్పబడుదురు గాక. అనేకుల హృదయములను దేవుని తట్టు త్రిప్పే విధంగా మిమ్మలను నా దేవుడు బలమైన రీతిలో వాడుకొను గాక. హల్లెలూయా. కొన్నిసార్లు డౌట్లు వస్తే, నా వల్ల ఉందా, ఇది సాధ్యమేనా? గిద్యోను అంటున్నాడు కదా, చూడండి ఒకసారి ఆ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. 13వ వచనం. గిద్యోను, చిత్తము నా యేలునవాడా, యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇదంతయు మాకేలా సంభవించును? క్వశ్చన్ మార్క్. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? క్వశ్చన్ మార్క్. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. పరాక్రమము కలిగిన వాడు ప్రశ్నలతో నిండిపోయాడు. ఒక మాట చెప్తా వినండి. మనం కొన్ని క్వశ్చన్స్
కొన్ని థాట్స్ పదే పదే వేసుకోవటం వల్ల దేవుని చిత్తంలోకి ప్రవేశించలేకపోతున్నాం. క్వశ్చన్ వద్దు ఇంకా, మనకి వేరే థాట్ వద్దు ఇంకా. దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకో. ఆమెన్. దేవుడికి ఏది చూపించాడో దాన్ని జ్ఞాపకం చేసుకో. కొన్నిసార్లు ప్రశ్నలు వస్తూ ఉంటే, నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, నేను అంతమంది ఆత్మలను చూడగలనా, అంతమందికి బాప్తిస్మాలు ఇవ్వగలనా, అంతమందిని రైజప్ చేయగలనా, నా పరిస్థితులు ఏం బాగాలేదు కదా, నా మాట నా ఇంట్లో వాళ్ళే వినట్లేదు కదా, ఆ ఉన్న 10 మంది కూడా వినట్లేదు కదా అని చాలాసార్లు అనుకుంటాం. బట్ ఐ టెల్ యూ, దేవుడు నీతో పాటు కదలటం ప్రారంభిస్తాడు. దేవుడు నీతో పాటు పనిచేయడం ప్రారంభిస్తాడు. అప్పటి నుంచి నువ్వు కనిపించో ప్రజలకి, నువ్వు కనిపించో కుటుంబానికి, నువ్వు కనిపించో సమాజానికి నీతో పాటు ఉన్న దేవుని మహిమ కనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు నీకు లోబడతారు, ప్రజల్ని మాట వింటారు. నీలో దేవుని మహిమ ప్రజలు చూడగలిగితే ఖచ్చితంగా నీకు సబ్మిట్ అవుతారు. హల్లెలూయా. అంటే ఏ ఒపీనియన్తో ఉన్నాడంటే, దేవుడు మాతో ఉంటే మాకు ఎందుకు ఇలా జరుగుద్ది కొన్నిసార్లు అనుకుంటాం. నిజంగా దేవుడు నా సేవలో ఉన్నాడా, నా పరిచయలో ఉన్నాడా, నిజంగా దేవుడే పిలుచుకున్నాడా నన్ను, నేను ఏమన్నా తొందరపడి వచ్చేసానా, లేకపోతే నేను ఏమన్నా రాంగ్ డెసిషన్ తీసుకున్నానా అని చాలాసార్లు సందిగ్ధంలో ఉంటాం మనం. ఫలితాన్ని బట్టి ప్రశ్నలు వేసుకుని మరలా కన్ఫ్యూజన్లో పడద్దు. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు దేవుడు టెస్ట్ చేస్తాడు, ఒంటరి అనుభవాలు గుండా పంపిస్తాడు. కొన్నిసార్లు గోడలకే మనం వాక్యం చెప్పాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనకు మనమే వాక్యం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో నా ముందు 1000 మంది ఉన్నారన్నట్టుగా ఊహించుకోవాలి. ఏదో ఒకరోజు 1000 మంది ముందు నిలబెడతాను నేను. హల్లెలూయా. జనం ఉన్నప్పుడు ఒకలాంటి సేవ, జనం లేనప్పుడు మరోలాంటి సేవ. సంఖ్యను బట్టి మన సామర్థ్యం, మన సమర్పణ వాడబడకూడదు. ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్య ఉంటాడు. నేను ఒకటే నమ్ముతా, మన ప్రసంగం ఎవరు విన్నా వినకపోయినా యేసయ్య ఖచ్చితంగా వింటాడు. ఆయన వచ్చి కూర్చుంటాడు ముందు. నువ్వేం చెప్తావు చూస్తాను, నీ గొప్పలు చెప్పుకుంటావా, నీ మినిస్ట్రీ గొప్పలు చెప్పుకుంటావా, లేకపోతే ఫలానా అమెరికా దేశంలో ఎట్లా జరిగిందని అమెరికా దేశం గురించి చెప్తావా, రాజకీయాల గురించి చెప్తావా, నా గురించి చెప్తావా, నేను ఒకసారి వింటానని మన ఫస్ట్ ఆడియన్స్ ఎవరో తెలుసా? ఆయనే ముందు కూర్చుని వింటాడు. నా గురించి చెప్తాడా ఈ డానియల్ పాస్టర్, లేకపోతే ఆయన గురించి చెప్పుకుంటాడా? ఆయన ఉన్నాడని చెప్పి మనం జాగ్రత్తగా ఆయన గురించే చెప్పాలి. ఏ ప్రసంగంలో అయితే యేసయ్య, ఆయన త్యాగం, ఆయన ప్రేమ, ఆయన మనసు మనం ఎక్కువగా వివరిస్తామో ఆ ప్రసంగాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఫేమ్ అవటం కోసం పిచ్చి పిచ్చి తమ్మునేలు పెడుతున్నారు చాలామంది. లోపల మ్యాటర్ ఏమి, తమ్మునేలు చూసి ఓపెన్ చేస్తారు. నేను ఒక మాట చెప్తా, దయచేసి నేను ముగించేస్తున్నా. దయచేసి దీనికి మనం ఎంత దూరంగా ఉండి, దీన్ని ఎంత మనం గట్టిగా పట్టుకుంటే దీంట్లో ఉన్నవన్నీ మనలోంచి బయటకు వస్తాయి. ఎక్కువగా సెల్ ఫోన్ వాడేది ఎవరో తెలుసా? మనమే. ఎందుకో తెలుసా? ఖాళీగా ఉంటాం కదా. జాబ్ చేసేవాడు ఆఫీస్లో ఉంటాడు, వాడినెవరో. స్కూల్లో వాళ్ళు వాడినెవరో, మెడికల్ ఫీల్డ్లో వాళ్ళు వాడడానికి అవదో, డిపార్ట్మెంట్ వాళ్ళు వాడడం. ఖాళీగా ఉండేది ఎప్పుడు మనమే. ప్రైజ్ ది లార్డ్. ప్రసంగం చెప్పేటప్పుడు తప్ప అన్ని టైమ్స్లో కూడా. అందుకే ఈ పిచ్చంతా మనలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ భయం? ఉత్తరప్రదేశ్లో ఏదో జరిగిపోయిందంట, ఆదిమ సంఘంలో జరగలేదా? యాకోబును చంపించలేదా? స్టెఫన్ను చంపించలేదా? హల్లెలూయా. అప్పుడు జరిగినవి చాలా ఘోరమైనవి, ఇప్పుడు జరిగేవి చాలా తక్కువ. ఆమేన్. హల్లెలూయా. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా, ఈ సోషల్ మీడియాకి, ఈ బయట ఉన్నటువంటి వాటికి మనం లిమిటెడ్గా సమాచారం తెలుసుకోవాలి. అంతే తప్ప దాంట్లో మనం మునిగిపోకూడదు. మనం మునిగిపోయామంటే సైతాను మనల్ని ఏం చేస్తాడు? ముంచేస్తాడు. కొంతమంది కామెంట్లు పెడతా ఉంటారు, డిబేట్లు పెడతా ఉంటారు, వాదాలు వివాదాలు. అసలు ఒరిజినల్ సేవ మర్చిపోతున్నారు వీళ్ళు. ఏం చేయమని దేవుడు పిలుచుకున్నాడు అది మర్చిపోతున్నారు, వేరేది చేస్తూ ఉన్నారు. ఏ రోగానికి ఏ మెడిసిన్ పడితేనే అది ఖచ్చితంగా తగ్గిస్తుంది. మనం వాడాల్సిన మెడిసిన్ వాడట్లే, ఎవరెవరినో చూసి. దయచేసి నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో అదే చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. సంఖ్య ప్రాముఖ్యం కాదు, నాణ్యత ప్రాముఖ్యం. క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎంతమంది ఉన్నారో ప్రాముఖ్యం కాదు, అక్కడికి ఎంతమందిని తీసుకెళ్తాం అనేది ప్రాముఖ్యం. ఆయన ఎదుట నిలబెట్టాలి మనం సంఘాన్ని. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది సువార్థికులుగా పనిచేస్తున్నారు, ఎవాంజలిస్ట్గా? ఓకే. మీరు అడుగు పెట్టే ప్రతి స్థలంలో యేసు నామంలో అక్కడ ఒక కదలిక వచ్చును గాక. మీరు అలా అడుగు పెట్టగానే దురాత్మలకి భయము కలుగును గాక. ఆ ప్రాంతంలో గొప్ప కార్యాలు జరుగును గాక. మీ ద్వారా సేవకి ద్వారాలు మరింతగా తెరవబడును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ మాట చదివి ప్రార్థన చేస్తాం. అంతటి యెహోవా తనతోటి తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి
మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడైనని ఆయనతో చెప్పగా, అందుకు యెహోవా అయిననేమి, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చిన. బిగ్గరగా చెప్పడం దేవుని నామమున మహిమపడదాం. ఇక్కడ గిద్యోను, ఓకే ప్రభా నేను చేస్తాను, కానీ దేని సహాయము ద్వారా నేను చేస్తాను? ఐ నీడ్ ద హెల్ప్, నాకు సహాయం కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఎనీవే కన్విన్స్ అయ్యాడు పని చేయడానికి, కానీ ఇప్పుడు ఈయనకి ఏం కావాలి? హెల్ప్ కావాలి. దేని సహాయం చేత అంటే దేవుడు ఏమన్నా టెక్నాలజీ వాడమని చెప్పాడా? జ్ఞానం వాడమని చెప్పాడా? నేనే. ప్రైజ్ ద లార్డ్. ఐ టెల్ యూ, గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. దేవుడే మన సహాయకుడు. ఆమెన్ చెప్పండి. మన పరిచర్యలో, మన సేవలో కడవరకు సహాయకుడుగా స్థిరంగా ఉండేది దేవుడే. మధ్యలో వస్తారు, వెళ్తారు, చేస్తారు, మానేస్తారు, మనతోనే ఉంటారు, కొన్నిసార్లు వెనక నుంచి పొడుస్తూ ఉంటారు. సంఘంలో వాళ్ళు కొన్నిసార్లు ఉపయోగపడతారు, కొన్నిసార్లు ఉపయోగపడరు. ఒక్కొక్కసారి మనకు వ్యతిరేకంగా కొంతమంది వెళ్ళి చర్చి పెట్టేస్తారు, మన గురించి చెడుగా ప్రచారం చేస్తారు, మన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్తారు. బట్ గుర్తుపెట్టుకో, నిన్ను పిలిచిన దేవునికి తోడుగా ఉన్నాడు. నిన్ను ఏ పని కొరకు పిలుచుకుంటే ఆ పని చేయించుకుంటాడు. నిన్ను ఎవరి ముందు నిలబెట్టాలని దేవుడు అనుకున్నాడు, వారి ముందు నిలబెడతాడు. ఎక్కడ దేవుడు వాడుకోవాలనుకున్నాడో అక్కడ దేవుడు వాడుకుంటాడు. ఈరోజు నువ్వు ఒకటే ప్రార్థన చేద్దాం, ప్రభువా నీవు నాకు తోడుగా ఉండాలి, నీవు నా సేవకు తోడుగా ఉండాలి, నీవు నా పరిచర్యకు తోడుగా ఉండాలి, నీవే నాకు కావాలి ప్రభువా. బిగ్గరగా చప్పట్లు కొడుతుండగా మన హృదయములు ధైర్యముతో నింపబడుగాక, ధైర్యముతో నింపబడుగాక. జీవము కలిగిన దేవుడు మన పక్షంగా నిలబడబోతున్నాడు. ఆయన యుద్ధము చేయబోతున్నాడు, ఆయన మార్గాలు సరళం చేయబోతున్నాడు. ఆయన శత్రువు చేతుల ప్రజలను విడిపించడానికి మనకు సహాయం చేయబోతున్నాడు. జ్ఞానం ఇచ్చువాడు ఆయనే, వివేచన ఇచ్చువాడు ఆయనే, బుద్ధినిచ్చువాడు ఆయనే, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా డీల్ చేయాలో ఆ డివైన్ నాలెడ్జ్ ఇచ్చువాడు ఆయనే. దేవుడే మనకు సహాయకుడు. ప్రైజ్ ది లార్డ్. భయపడొద్దు, ఆయన సహాయము సదాకాలం ఉంటుంది. మధ్యలో శోధనలు ఎదురవచ్చు, పరీక్షలు ఎదురవచ్చు, సేవ వదిలిపెట్టాలని ఆలోచనలు రావచ్చు, సేవలో సక్సెస్ లేదని ఆలోచనలు రావచ్చు. బట్ గుర్తుపెట్టుకో, నీలో పరాక్రమమును దేవుడు పెట్టాడు, నీలో బలమును దేవుడు పెట్టాడు. నువ్వు ఉపయోగపడాల్సిన వ్యక్తివి, నువ్వు ఉపయోగపడవలసిన సాధనాలవి. నీకు నువ్వుగా ఏది చేయలేవు. నీలో ఎంత పరాక్రమం ఉన్నా, నీలో ఎంత బలమున్నా, నీలో ఎంత శక్తి ఉన్నా, నీలో ఎంత సామర్థ్యం ఉన్నా, నీకెన్ని తలాంతులున్నా, నీకెన్ని వరాలు ఉన్నా, దేవుడు తోడుగా లేకపోతే పరిచర్య ఫలించదు. ఈ రోజున దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేదో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆయన ఎవరికి తోడుగా ఉంటాడు? ఆయనను గణపరిచే వారికి ఆయన తోడుగా ఉంటాడు. మన పరిచర్లు ఎవరిని గణపరుస్తున్నాం? ఏలీ వలే ఇంకా కుటుంబాన్ని పట్టించుకోకుండా నువ్వేదో సేవ అని చెప్పి చూస్తున్నావేమో. నీ కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రుమాన శల్ద రగిరామన సందన, నిన్నుంచినకు విరోధికి అవకాశం ఇవ్వని పరిచర్య చేయాలి. గర్వం రానివద్దు, అహంకారం రానివద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు వాడుకునే విధానాన్ని బట్టి అతిశయం రానివద్దు. దేవుడు హెచ్చించే కొలది దీనుడిగా దీనురాలుగా మారిపోవాలి. డబ్బు పిచ్చి, ఫోటోలు పిచ్చి, పాంప్లెట్లు పిచ్చి, ఈ ఫోన్ పేలు పిచ్చి, గూగుల్ పిచ్చి వద్దు. దేవుడే మన సహాయకుడు. ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాడు, ఎవరి ముందు నిలబెట్టాలో వారి ముందు నిలబెడతాడు, ఎక్కడ వాడుకోలో అక్కడ వాడుకుంటాడు. నిన్ను దేశానికి దేవునిగా మారుస్తాడు. నీలోంచి జనములను దేవుడు బయటికి తీసుకొస్తాడు. నువ్వు అడుగు పెట్టే స్థలాలు అద్భుతాలు జరుగుతాయి, నువ్వు చేతులేస్తే స్వస్థతలు జరుగుతాయి. నీలో దేవుడు పని చేస్తున్నాడు అని ఆయన రుజువు చేయబోతున్నాడు. కృంగిపోవద్దు. ఈ ప్రపంచంలోనే గొప్ప పని దేవుని పని. వదిలిపెట్టొద్దు. రోషం తెచ్చుకో. చావైనా పర్వాలేదు, ఏదో రోజు పోవాలి నేను, అదేదో ఆయన సేవలో పోతా నేను, ఆయన కొరకు బ్రతుకుతాను, ఇదిగో అనేక మందిని ఆయన రాజ్యానికి చేరుస్తాను. అసూయ వద్దు మనకి వేరే వాళ్ళ మీద, ద్వేషం వద్దు, ఈర్ష్య వద్దు. దేవుడు మనకు కొలిచి ఇచ్చిన మేరలో మన పని పర్ఫెక్ట్గా చేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. రిమానా షందల రిమానా సందన. ఆ కాన్ఫరెన్స్లో
రిగాల శాందన, మీలో ఉన్న పరాక్రమం బయటకు వచ్చును గాక, మీలో ఉన్న బలము బయటకు వచ్చును గాక, మీలో ఉన్న సామర్థ్యం బయటకు వచ్చును గాక. దేవుడు మీలో ఏది పెట్టాడో అది బయటకు వచ్చును గాక. మీరు వాడబడుదురు గాక. శత్రువును గడగడలాడించేటువంటి ఒక యోధుడిగా మీరు మార్చబడుదురు గాక. అనేకులను దేవుని కొరకు తయారు చేసేటువంటి గొప్ప నాయకులుగా మీరు మార్చబడుదురు గాక. దగ్గరగా చప్పట్లు కొడుతుండగా దేవుని అభిషేకం మీ మీదకి దిగవచ్చును గాక, దేవుని మహిమ మీదకి దిగవచ్చును గాక, ఆయన ప్రభావం మీ మీదకి దిగవచ్చును గాక. ఈ రోజు నుంచి దాక్కునే పరిస్థితులను తొలగిపోవును గాక, స్వార్థంతో ఆలోచించే పరిస్థితులు తొలగిపోవును గాక. దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు నిస్వార్థంగా శక్తివంతులు లేకుండా కష్టపడే మనసు మనల్ని యాక్టివేట్ అవును గాక. దేవుడు తోడుగా ఉండబోతుండగా, ఆయన సహాయం చేయబోతుండగా, ధైర్యముతో, రోషముతో, భారముతో, బాధ్యతతో నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు, రక్షించబడిన వారిని రాకడకు సిద్ధపరచడం కొరకు మనలను మనం దేవునికి అప్పగించుకుందాం. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. నిన్ను విడిచిపెట్టడైనా, నిన్ను సిగ్గుపడనివాడైనా, నిన్ను వదిలిపెట్టడైనా నీ బహుమానము దేవుని యొక్క భద్రముగా ఉన్నది. నీ ప్రయాసకు దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఇదిగో మీ పరిచర్ల మీదకి, మీ కుటుంబాల మీదకి, మీ సంఘాల మీదకి దేవుని ప్రత్యేకమైన కృప దిగు వస్తుండగా రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. ఆయన ప్రత్యేకమైన ఫేవర్ దిగు వస్తుండగా రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. మీకు వ్యతిరేకంగా పోగుబడిన ప్రతి పరిస్థితి తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. రూట్స్ అన్ని క్లియర్ అవును గాక, లైన్స్ అన్ని క్లియర్ అవును గాక. యేసు నామములో దేవుడే మీకు తోడుగా ఉండి, దేవుడే మీ కుటుంబాలకు తోడుగా ఉండి, దేవుడే మీ పరిచర్లో తోడుగా ఉండి మీ సేవను ఫలింపచేయును గాక. ఎవరో ఉన్నారని, ఎవరో లేరని కాదు పరిచర్య. పిలిచిన వాడు మనతో ఉన్నాడు, పని ఇచ్చిన వాడు మనతో ఉన్నాడు, పరాక్రమంతో నింపిన వాడు మనతో ఉన్నాడు. ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. He will never leave you nor forsake you. నిన్నందరూ విడిచిపెట్టేయచ్చు. నువ్వు సంఘంలో ఎవరినైతే బాగా చూసావో వాళ్ళే వదిలిపెట్టేయచ్చు. నీ కుటుంబస్తులు వదిలిపెట్టేయచ్చు, కొంతమంది సేవకులు వదిలిపెట్టేయచ్చు. ఇట్స్ ఓకే. నిన్ను పిలిచిన వాడు కలలో కూడా వదిలిపెట్టండి. నిన్ను నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. సేవకురాల రుమాన షందల రిమాన సందన తికరమన షందన, ఇక నా పని ఇంతేనేమో, నేను వాడబడలేనేమో, ఈ వంట పరిచర్యనేమో అనుకోవద్దు. నీలో దేవుడు పెట్టిన పరాక్రమం బయటకు వచ్చే సమయం ఆసనమైంది. ఈ అంత్య దినాల్లో స్త్రీలను ఒక సైన్యం వల్ల దేవుడు వాడుకోబోతున్నాడు. దగ్గరగా చప్పట్లు కొడుతుండగా దైవ సేవకురాల మీదకి దేవుని అగ్ని దిగునుగాక. ఫైర్ ఇన్ జీసస్ నేమ్. రిమాన శబల రబలగ దరమన షందన ఒరే కితి రమన షందన. విజ్ఞాపన చేసే టీమ్స్ ని మీరు తయారు చేదురుగాక. విజ్ఞాపన కర్తలను మీ సంఘాల్లో సేవకురాళ్ళరా మీరు తయారు చేదురుగాక. రగ దర మన శబల రిమాన సందల రెకే తెరియమన షందల రిమాన షందల రిమాన జుగద్రియమన షందన లెకి తరబడ షందన లెమీన షందన. శత్రు ప్రభావాలు అణిచివేయబడుగాక, చాతబడి ప్రభావాలు అణిచివేయబడుగాక, దురాత్మల ప్రభావాలు అణిచివేయబడుగాక. ఇప్పుడే మీ సేవకు వ్యతిరేకమైన ప్రతి పరిస్థితి తొలగిపోవునుగాక. యేసు నామములో మీరు ఫలించుదురుగాక, మీ సేవ ఫలించునుగాక. మీ బిడ్డలు సేవ కొరకే ప్రత్యేకించబడుదురుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అవును ప్రభువా, నువ్వు నాతో ఉంటే నాకు అది చాలు. నిన్ను బట్టి నువ్వు నాకు అప్పగించిన పని నేను కష్టపడి చేస్తాను. ఇప్పటిదాకా ఎన్నోసార్లు నిరాశపడ్డాను, నిరుత్సాహపడ్డాను, ప్రశ్నించుకున్నాను. నా స్వార్థం నేను చూసుకుని కొన్నిసార్లు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉండిపోయాను. కానీ ఈరోజు నాతో మాట్లాడావు. నాలో ఉన్న పరాక్రమం నాకు జ్ఞాపకం చేసావు. నాలో ఉన్న బలం ఏంటో, నా అభిషేకం ఏంటో, నా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక ఏంటో, పిలిపేంటో జ్ఞాపకం చేసావు. నన్ను ఏది చేయాలని నువ్వు కోరుకుంటున్నావో నేను అదే చేస్తాను ప్రభువా. వేరేది చేయను ప్రభువా. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను. నీ చేతుల్లోకి వచ్చేస్తున్నాను ప్రభువా. నువ్వు నాతో ఉంటే నాకు చాలు ప్రభువా అని తీర్మానం తీసుకున్న వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఉంటే చాలు ప్రభువా. టెక్నాలజీ మీద ఆధారపడను నేను, జ్ఞానం మీద, సోషల్ మీడియా మీద, ఎవరెవరో పంపించే వాటి మీద ఆధారపడను. నీ మీదే ఆధారపడతాను ప్రభువా. నీ మీద ఆధారపడతాను ప్రభువా.
నువ్వు ఒక్కడవే నా జీవితంలో నిలకడగా ఉండేవాడివి. నువ్వు ఒక్కడవే నా కుటుంబంలో, నా సేవలో, నా సంఘంలో నిలకడగా ఉండేవాడివి. ఒక్కొక్కసారి ఒంటరిగా ఏడ్చే పరిస్థితులు రావచ్చు. ఆ ఒంటరితనంలో దేవుడు నీ పక్షంగా నిలబెడతాడు. కన్నీరు కారుస్తున్న సమయంలో నీ పక్షంగా దేవుడు నిలబెడతాడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదాయన. హీ విల్ నాట్ లీవ్ యూ. ఇదిగో ఒకప్పుడు ఎంత రోషం ఉందో నీలో జ్ఞాపకం చేసుకో. ఈరోజు అదే రోషం నీలో ఉందా? ఎన్ని చట్టాలైనా రానివ్వండి, ఎన్ని రూల్స్ అయినా రానివ్వండి, ఎన్ని బిల్స్ అయినా పాస్ అవనివ్వండి, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? రగాల రీమాన చందన. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయనే మన ధైర్యం, ఆయనే మన బలం, ఆయనే మన ఆధారం, ఆయనే గమ్యము వరకు మనం నడిపించబోతున్నాడు. ఆయన కోసమే బ్రతుకుదాం, ఆయన పని కోసమే బ్రతుకుదాం. అవసరమైతే ఆయన కోసమే మరణానికైనా చిరునవ్వుతో అప్పగించుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. వాక్యం ద్వారా నాతో మొత్తం అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. నిజమే ప్రభువా, చాలాసార్లు మేము వెనక్కి వెళ్ళిపోతున్నామేమో కొన్ని పరిస్థితులను బట్టి. కానీ మీరు మాలో పెట్టిన దాన్ని బయటికి తీసి మీరు మా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చడం కోసం మిమ్మల్ని తోడుగా చేసుకుని, ఆధారం చేసుకుని, ఈ లోకంలో అనేక ఆత్మలను రక్షించడానికి, రక్షించబడిన వారిని మీరు రాకడ కోసం సిద్ధపరచడానికి మాకు సహాయం చేయండి, కృపనివ్వండి. ఈ రోజు నుంచి ప్రభువా మాలో రెట్టించిన సంతోషం, ఆనందం, భారము, బాధ్యతను దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దయచేసి మీకు టీ బ్రేక్ ఉంది, బిస్కెట్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక